గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు వైకే నెట్వర్క్. నేను మీ అనూష. అధికారం పోగానే మాజీ సీఎం జగన్ గారి వీకెండ్ మకాం మారింది. ప్రతి నెల వారం వారం తాడేపల్లి టు బెంగళూరు, బెంగళూరు టు తాడేపల్లి షటిల్ సర్వీస్. అసలు కర్ణాటకకు ప్రతి వారం ఎందుకు వెళ్తున్నారో, వీకెండ్స్లో మాత్రం అక్కడే ఎందుకు స్టే చేస్తున్నారో ఎవరికి అర్థం కాని మిస్టరీ. అయితే బెంగళూరు ట్రిప్స్ గురించి చాలా ఆరోపణలున్నాయి. అక్రమ సంపాదన అంతా చక్కబెట్టుకోవడానికే వెళ్తున్నారనేది ప్రత్యర్థి పార్టీల ఆరోపణ. అయితే ఇప్పుడు ఆ వీకెండ్ మకాం కూడా మారబోతోంది. అదే భాగ్యనగరం. ఇక నుంచి వారంలో కొద్ది రోజులు తాడేపల్లి, బెంగళూరు, హైదరాబాద్లో జగన్ ఉంటారట. కానీ జగన్ లిస్టులోకి సడన్గా హైదరాబాద్ ఎందుకు చేరింది అనేదే అసలు అనుమానం. కూటమి ప్రభుత్వంపై పోరాట బాట పట్టిన వైసీపీ అధినేత త్వరలో పాదయాత్రకు రెడీ అవుతున్నారు. అది స్టార్ట్ అయితే చంద్రబాబుకు రోజూ సినిమా చూపిస్తానని అంటున్నారు. అందుకే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన రాజకీయ గురువు కేసీఆర్తో రాజకీయ వ్యూహాలు రచించడానికే జగన్ లోటస్ పాండ్లో కూడా ప్రతి వారం మకాం వేయబోతున్నారని టాక్. అలాగే కేసీఆర్, కేటీఆర్తో తరచూ టచ్లో ఉండేందుకే వీకెండ్లో హైదరాబాద్లో గడపాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇంతకు జగన్ వీకెండ్లో హైదరాబాద్లో ఉండేది కేసీఆర్ గురించేనా? చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గులాబీ బాస్తో ఎలాంటి పొలిటికల్ స్క్రిప్ట్ రాయబోతున్నారు? కేసీఆర్ జగన్ పవర్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా? ఈ విషయంపై మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మధుసూదన్ రెడ్డి గారు, అలాగే పొలిటికల్ అనలిస్ట్ పాపిరెడ్డి గారు, అలాగే టీఎన్ఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శి చరణ్ సాయి గారు మనతో ఉన్నారు. ఫస్ట్ క్వశ్చన్ మధుసూదన్ గారు, చెప్పండి. బెంగళూరు, తాడేపల్లి, ఇప్పుడు హైదరాబాద్, ఏంటి ఇది పొలిటికల్ కంబ్యాక్కి ప్లానా లేకపోతే ఒకలాంటి ఎస్కేపింగ్ ప్లాన్ అనుకుంటున్నారా? మోహన్ గారు చెప్పండి. అనుష్క గారు, మోహన్ రెడ్డి అండి, నా పేరు మధు కాదు. సారీ అండి. రెండోది, ప్యానల్లో పాల్గొన్న పెద్దలకు, చూస్తున్న వీక్షకులకు, మీకు అందరికీ హృదయపూర్వకంగా చేతులు జోడించి నమస్కరిస్తూ, మీ ఇంట్రడక్షనే అంత బాగలేదేమో అనిపిస్తుంది. ఎస్కేపింగ్ ఏందో, మరి అక్కడ నుండి గురువు ఏందో, ఇక్కడ శిష్యు ఏందో, అక్కడ పోయి వాళ్ళ ప్లాన్ ఏందో, వాళ్ళ దగ్గర కూర్చోవడం ఏందో. జగన్మోహన్ రెడ్డి గారు అంటే మీరు అంత తక్కువ అంచనా ఎందుకు వేసుకున్నారో, ఆయన గురించి మీరు ఎందుకు తక్కువగా మాట్లాడుతున్నారో మాకు అర్థం కావడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రంలో వాళ్ళ తండ్రి తప్ప ఎవరు గురువులు లేరు రాజకీయంగా. ఆ గురువు, శిష్యుడు, తండ్రి ఇవన్నీ ఆయన చేసినాడు, ఆయన నడిపించినాడు. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారిని చూసి శిష్యుకం చేసినాడు మోహన్ రెడ్డి గారు. మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి నేను అస్సలు తక్కువగా మాట్లాడట్లేదు. ఎందుకంటే ఆయన 2019 నుంచి అధికారంలో ఉన్నప్పుడు కూడా అప్పుడప్పుడు వెళ్ళి ప్రగతి భవన్లో కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని కలిసేవాళ్ళు. ఎన్నికలకి ముందు కూడా వాళ్ళతో మంచి అనుబంధం ఉంది. ఆ గులాబీ పార్టీతో, ఆ నేతలతో, ముఖ్య నేతలతో ఆయన ఎప్పుడు రాజకీయ ప్లాన్స్ వేస్తుండేవాళ్ళు. లోటస్ పాండ్లో కూడా కలుస్తూ ఉండేవాళ్ళు. కాబట్టి నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నా. అలాగే ఇంకో రూమర్ కూడా ఉంది. 2019 ఎన్నికలకి ముందు కేసీఆర్ గారు 1000 కోట్లు జగన్ గారికి ఫండింగ్ ఇచ్చారు అనేది కూడా పొలిటికల్ ఫ్యామిలీలో ఒక టాక్, అంటే రాజకీయాల్లో. అది రూమరే కావచ్చు, ఏదైనా కావచ్చు. అందుకు నేను అడిగాను. అవుతుంది, తప్పు కదా. రూమర్స్ మీరు నిజంగా మాట్లాడినట్టు మాట్లాడడం ఒకటైతుంది. రెండోది ఏంటంటే అక్రమ సంపాదనను దాచిపెట్టుకోవడానికి వెళ్తున్నారేమో అనేది మూడోది మాట్లాడుతున్నారు. వీకెండ్ వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. వీకెండ్ వెళ్ళడం కాదమ్మా తల్లి. జగన్మోహన్ రెడ్డి గారు సోమవారం వస్తున్నారు. సోమవారం వచ్చి శుక్ర శనివారం వరకు తాడేపల్లి ఉన్నారు. రాష్ట్ర చరిత్రలో ఏ ప్రతిపక్ష నాయకుడు కూడా జనానికి అందుబాటులో ఉన్నటువంటి నాయకుడు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే. వీళ్ళలాగా
తెలంగాణ రాష్ట్రంలో పోయి 3 ఏళ్ళ నాడు కూర్చొని 3 ఏళ్ల తర్వాత ఎలక్షన్ మూమెంట్లు ఇక్కడికి వచ్చి పాదయాత్ర అని ఒకటి తిరిగితే, ఆ ఏదేదో ఇంకొక యాత్ర అని ఇంకొకటి తిరిగితే ఇట్లా యాత్రలు పెట్టుకొని తిరిగిన సందర్భం ఉంది తప్ప ఏ ఒక్క రోజు కూడా రాష్ట్రంలో కరోనా వచ్చి అల్లాడిపోతున్న సందర్భంలో కూడా రాష్ట్రానికి వచ్చి కనీస సలహా సూచనలు కూడా ఇచ్చే ఆలోచన లేనటువంటి పెద్ద మనుషులు ప్రతిపక్షాలు గతంలో చూసిన సందర్భాలు ఉన్నాయి. ఈ రోజు మనం వాళ్ళని పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని పోల్చుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అక్కడ 2 రోజులు ఇక్కడ 2 రోజులు అక్కడ 2 రోజులు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఉంటాడు. అప్పుడప్పుడు ఆయన బిజినెస్ కు సంబంధించి చూసుకోవడానికి 1 రోజు 2 రోజులు కుటుంబం సంబంధించి మాట్లాడుకోవడానికి వెళుతుంటారు. అది దాని గురించి మనం అసలు ఆ డిస్కషన్ వేస్ట్ అవుతుంది. ఎందుకంటే ఆయన ఇష్టం. ఆయన ఇక్కడ ఏదైనా జనానికి ఇబ్బంది వచ్చినప్పుడు అందుబాటులో లేకపోతే, జనానికి సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య పైన స్పందించకపోతే, అప్పుడు మనం రాజకీయ నాయకుడుగా మీరు ఏం చేస్తున్నారు, రాష్ట్రంలో అధికార పార్టీ దుర్వినియోగం చేస్తున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అల్లర్లు చేస్తున్నారు, హంగామా చేస్తున్నారు, రేపులు చేస్తున్నారు, మటలు చేస్తున్నారు, దోపిడీలు చేస్తున్నారు, ఈ అన్యాయాలు చేస్తున్నారు. ఈ అన్యాయాలపైన స్పందించాల్సిన బాధ్యత ఉంది కానీ క్వశ్చన్ వేయొచ్చు. కానీ ఆయన ప్రతినిత్యం ప్రతిపక్ష నాయకుడుగా ఎక్కడ ఏం జరిగినా ఇమ్మీడియట్లీ స్పందిస్తున్నాడు. స్పందించిన తర్వాత అక్కడికి వెళ్తున్నాడు. వెళ్ళిన తర్వాత వచ్చి మళ్ళీ అడ్రస్ చేసి గవర్నమెంట్ కు తెలియజేస్తున్నాడు. తెలియజేసి ఎప్పటికప్పుడు ఒక నాయకుడుగా ఆయన బాధ్యత ఆయన చేస్తున్నారు. కాబట్టి ఇంకా మరీ ఎక్కువ అయిపోతుంది. కాబట్టి ఈ ఎక్కువను తగ్గించాలంటే, ఇంకా కొంచెం జనం దగ్గరికి పోవాలంటే ఖచ్చితంగా పాదయాత్ర చేయాలనే ఉద్దేశంలో భాగంగా పాదయాత్ర చేపట్టి పాదయాత్రను జనం దగ్గరికి తీసుకెళ్లి అక్కడ ఉన్నటువంటి సమస్యను తెలుసుకొని ఆ సమస్యను మళ్ళీ ప్రభుత్వానికి ఎత్తి చూపించే కార్యక్రమంతో పాటు ప్రజలకు నేనున్నాను, మీకు భరోసాగా, భయపడద్దు, మీకు ఒకవేళ వాళ్ళు ఇబ్బంది పెట్టినా కూడా ఆ ఇబ్బందులను అధిగమించి నెక్స్ట్ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇబ్బందులన్నింటినీ నేను పరిష్కరిస్తాలనే భరోసా ఇవ్వడానికి ఈ పాదయాత్ర పెడుతున్నాడు. రెండోది, కేసీఆర్ గారు ఎందుకు గురువు, ఎవరు గురువు, ఎట్ల గురువు? చంద్రబాబు నాయుడు గారికి సమకాలికుడు. చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి మంత్రివర్గంలో పనిచేసినారు. చంద్రబాబు నాయుడు గారి కింద స్పీకర్ గా పనిచేసినాడు. చంద్రబాబు నాయుడు గారు మంత్రి పదవి ఇవ్వకపోతే బయటకు వచ్చి పార్టీ పెట్టుకున్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికితే ఆయన ఇద్దరు అడ్జస్ట్ చేసి రాజీ చేసుకొని ఆ కేసును బయటపడకుండా దాచిపెట్టుకున్నారు. దానికి మాకేం సంబంధం? ఆయన మాకెట్లవుతుంది? ఒకసారి ఆరోగ్యం బాగాలేకుంటే చున్ను పోయినాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకొకసారి నీటికి సంబంధించిన పంచాయతీ ఉంటే ఆ పంచాయతీకి పోయినాడు. అంతకుమించి వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడేది ఏంటి? ఆ 1000 కోట్లు పంపిణీ చేయడం ఏంటి? ఏం మాట్లాడతారు తల్లి? అట్లా మాట్లాడితే అట్లా కాదు కదా, అది తప్పు కదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని గురువుగా, వీళ్ళందరినీ గురువుగా పెట్టుకోవాల్సినంత అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని ఇతర రాష్ట్రాల నాయకులు, ముఖ్యమంత్రులు కూడా పనిచేసిన సందర్భం ఉంది. ఈ రోజు దగ్గరికి వస్తాను, మీతో మాట్లాడాల్సింది చాలా ఉంది. అయితే ముందుకు వెళ్లేందుకు నేను ఇప్పుడు చరణ్ సాయి గారు మిమ్మల్ని అడుగుతున్నాను. ఇప్పటి వరకు మోహన్ కృష్ణ గారు వారంలో మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడే ఉంటున్నారు, తాడేపల్లిలోనే. వీకెండ్లో మాత్రమే బెంగళూరు వెళ్తున్నారు రాజకీయ కార్యకలాపాల కోసం అని అంటున్నారు. అలాగే కేసీఆర్ గారు ఆయనకేమీ రాజకీయ గురువు కాదని అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ, చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు. ఇందాడ మోహన్ గారు చెప్పింది నిజమే. ఆయన ఉంటుంది వీకెండే, ఆయన చేసేది వీకెండ్ పాలిటిక్సే. ఈరోజు రాజకీయాలు జగన్మోహన్ రెడ్డికి వీకెండ్ పాలిటిక్స్. ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడున్నాడు? ఎక్కడన్నా శవం వచ్చినప్పుడు, ఎవరన్నా చనిపోయినప్పుడు, ఏదన్నా గంజాయి కేసులో వైసీపీ నాయకులు దొరికినప్పుడు, ఇంకో సందర్భంలో తప్ప జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు రాష్ట్రంలో లేడే. కేవలం జగన్మోహన్ రెడ్డి శవ రాజకీయాలకి తప్ప వేరే విషయంలో ఎక్కడ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా లేడు. ఇంకోటి ఆయన కూడా చెప్పాడు, ఎక్కడన్నా విద్వేషాలు జరిగితే, ఎక్కడన్నా రచ్చగొట్టింది జరిగితే, ఇంకోటి ఎక్కడన్నా జరిగితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి మాట్లాడతారు తప్ప ఇంకో విషయంలో మాట్లాడి ఏదో రాష్ట్రం సుభిక్షంగా ఉంది, రాష్ట్రంలో ఎక్కడ అల్లర్లు లేవు, కేవలం వైకాపా సృష్టించే అల్లర్లు తప్ప ఇంకోటి ఎక్కడ రాష్ట్రంలో లేదు. కాబట్టి రాష్ట్రం సుభిక్షంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి అందుకే వీకెండ్ పాలిటిక్స్ గా వాళ్ళ నాయకులు ఎవరన్నా అక్రమ కేసులు అరెస్ట్ అయితే తప్ప, చూడ్డానికి తప్ప ఇంకో పక్షానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రం వైపు చూసే పరిస్థితి లేదు. ఇంకోటి, ఆయన హైదరాబాద్ ఎందుకు వెళ్తున్నాడంటే జగమెరిగిన సత్యం. ఎక్కడ తన చెల్లి తన లోటస్ పాండ్ మొత్తం ఆస్తులు కూడా లాగేసుకుంది అనే భయంతో జగన్మోహన్ రెడ్డి ఇటు బెంగళూరు టు హైదరాబాద్ వస్తున్నాడు తప్ప హైదరాబాద్ నుంచి వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఏమి మారుస్తాడని ఏం లేదు. ఇందాక కేసీఆర్ గురించి, కేటీఆర్ గురించి మాట్లాడితే నవ్వొచ్చింది నాకు. నేనే కాదు, రాష్ట్రం అంతా నవ్వుతుంది. ఈరోజు ముగ్గురు ఒకటే కదా. ఒకప్పుడు కేసీఆర్, కేటీఆర్, జగన్ కలిసే కదా రాజకీయం చేసింది. కొత్తగా రాజకీయం చేయకుండా ఉండేదేముంది? ఈ రోజు ఆ రోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయాలని చెప్పి కుట్రపడింది ముగ్గురే. అరెస్ట్ చేయించిన తర్వాత అక్కడ ఉత్సవాలు చేసింది కేసీఆర్, ఇక్కడ ఆనందపడింది జగన్మోహన్ రెడ్డి. ఈరోజు మళ్ళీ ముగ్గురు ఓడిపోయారు. ఏం చేయాలని చెప్పి మళ్ళీ ఆలోచన చేసుకోవడానికి ముగ్గురు కూటమిగా ఏర్పాటు చేస్తారేమో. వాళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్ కదా, ఇప్పుడు టీఆర్ఎస్ లేదు కదా. కాబట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కేటీఆర్ దగ్గర సలహాలు సూచనలు తీసుకుంటారో లేదో తెలియదు. కానీ ఎక్కడ షర్మిల గారు తన ఆస్తులు లాగేసుకుంటారు అనే భయంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ బాట పట్టారు తప్ప వేరే ఉద్దేశం లేదు.
ఓకే, పాపిరెడ్డి గారు మీరు చెప్పండి. అంటే జగన్ గారు హైదరాబాద్లో మకాం పెట్టబోతున్నారు అన్న వార్తని మనం ఎలా చూడాలి? ఇది రాజకీయ కంబ్యాక్కి హెల్ప్ అవుతుందని అనుకోవాలా, లేక ఆ, ఇది ఎస్కేపింగ్ ప్లాన్ అని మీరు అనుకుంటున్నారా? మీ ఒపీనియన్ ఏంటండి? ఒకటి మేడం, ఇప్పుడు ఇప్పటికి కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఏర్పడ్డ తర్వాత కూడా ఒక విషయం మాత్రం మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆంధ్రలో ఉన్న అన్ని పార్టీల రాజకీయ నాయకులు ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారి నుంచి మొదలు పెడితే, జగన్మోహన్ రెడ్డి గారి నుంచి మొదలు పెడితే, అందరు మినిస్టర్స్ కానీ, ఎమ్మెల్యేలు కానీ, లేకపోతే మిగతా వాళ్ళందరికీ కూడా హైదరాబాద్ లో నివాసాలు ఉన్నాయి, పెద్ద పెద్ద నివాసాలు ఉన్నాయి, మామూలుగా లేవు. వాళ్ళు ఆ తెలంగాణ 2014 వచ్చిన తర్వాత కూడా ఆ సంబంధాలు వాళ్ళు అదే విధంగా కంటిన్యూ చేస్తున్నారు. ఉదాహరణకు మీరు చంద్రబాబు నాయుడు కూడా చాలా సార్లు ఇప్పుడు 2019 నుంచి 2024 చాలా రోజులు హైదరాబాద్ లో ఉన్నాడు ఆయన. అట్లనే మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. అంటే హైదరాబాద్ లో ఉండడం అనేది తప్పు కాదు నా ఉద్దేశంలో. హైదరాబాద్ అనేది వాళ్ళకి చాలా రోజుల నివాసం ఉన్నది, వాళ్ళకు అక్కడ ఏది వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నాయి, వాళ్ళ బంధువర్గాలు ఉన్నాయి. రాజకీయాలలో కూడా ఎక్కువ హైదరాబాద్ లోనే మేము మీట్ అయ్యి రాజకీయాలు చేసిన వాళ్ళు, ఆంధ్ర నుంచి చేసిన రాజకీయాలు కూడా హైదరాబాద్ నుంచి కూడా చేస్తుంటారు. ఎందుకంటే చాలా మంది కూడా అక్కడ హైదరాబాద్ లో నివాసాలు ఉంటాయి కాబట్టి కలుసుకొని చేసే అవకాశం ఉంటుంది కాబట్టి అది నడుస్తుంది. అయితే ఒకటి ఏంటంటే, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడు కూడా ఈ అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ రెండు పనులు చేస్తుంటాయి. అధికార పక్షంలో ఉన్న ముఖ్యమంత్రి గారు కానీ, లేకపోతే వాళ్ళ పార్టీ ప్రతినిధులు కానీ, ప్రజా నాయకులు కానీ, వాళ్ళు ఏం చేస్తారంటే, మేము మళ్ళీ ఏదో విధంగా అధికారాన్ని నిలబెట్టుకోవాలి. ఇది సహజంగానే ఏ పార్టీకి కాదు, అన్ని పార్టీలు ఇదే చేస్తాయి. మేము మళ్ళీ ఎలక్షన్లలో రాజకీయ అధికారాన్ని అట్టి పెట్టుకోవాలి, మళ్ళీ దాన్ని మేము కూడగొట్టుకోవద్దు అంటే మళ్ళీ రెండోసారి కూడా అధికారానికి రావాలని ప్రతి అధికార పక్షం కూడా అదే ప్రయత్నం చేస్తుంది. ప్రతిపక్షం ఏం చేస్తుంది? ప్రతిపక్షం కానీ ప్రతిపక్ష నాయకుడు కానీ వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ 5 సంవత్సరాలలో ఈ అధికార పక్షం చేసే ఏవైతే తప్పులు కానీ, లేకపోతే లోపాలు కానీ, లేకపోతే ఈ ఏవైతే ఈ ప్రామిసెస్ ఉన్నాయో, వాగ్దానాలు ఇంతవరకు అమలు చేసినారు, తర్వాత పరిపాలన, ఇవన్నీ విషయాలలో వాళ్ళు ఎక్కడైనా తప్పులు జరిగితే వాటిని ఎత్తి చూపుతూ, మేము ఈ ప్రభుత్వం ఇట్లా చేసింది, అనుకున్న దానికన్నా సరిగ్గా చేయలేదు, మేము బాగా చేస్తాం కాబట్టి మళ్ళీ మాకు ఓటేయండి అంటే, ఎప్పుడు కూడా నిరంతరంగా రాజకీయాలు అనేవి ఒక నిరంతర ప్రక్రియ, ఎప్పుడు కూడా ఆగదు. అదే వాళ్ళు ఎక్కడున్నా కూడా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, జగన్ గారు బెంగళూరు ఉన్న రాజకీయం చేస్తాడు, హైదరాబాద్ లో రాజకీయం చేస్తాడు, ఢిల్లీలో ఉన్న రాజకీయం చేస్తాడు. అట్లాగే చంద్రబాబు గారు హైదరాబాద్ ఉన్న రాజకీయం చేస్తాడు, ఢిల్లీలో ఉన్న చేస్తాడు, లేకపోతే మీ అక్కడ అమరావతిలో ఉన్న రాజకీయం చేస్తాడు. రాజకీయాలు అనేవి వాళ్ళకు ఎప్పుడు చేసే పనులే. రాజకీయాలు అనేది వాళ్ళు ఎప్పుడు పెట్టుకోరు, రాజకీయాలు చేస్తూనే ఉంటారు. కాబట్టి ఎప్పుడు కూడా ఏంటంటే, ఈ ప్రజలకు ఏ విధంగా మన వైపు తిప్పుకోవాలి అనేది ప్రతిపక్షానికి ఉంటే, అధికార పక్షానికి ఏముంటుందంటే ఏదో విధంగా ఉన్న ఈ బేస్ను కాపాడుకోవాలి, మళ్ళీ అధికారానికి రావాలి. ఈ రెండింటి మధ్య ఎప్పుడు నిరంతరంగా ఘర్షణ జరుగుతుంటది. కాబట్టి దీనిలోనే అనేకమైన విషయాలు. ఇక రెండవది, ఇక్కడ కేటీఆర్, కేసీఆర్, జగన్, ఇప్పుడు ఒక విషయం చెప్తాను మీకు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి మాకు ముఖ్యమంత్రి తెలంగాణలో, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి రేవంత్ రెడ్డి గారికి చాలా దగ్గర ఇది సంబంధం. ఎందుకంటే ఓటు నోటు కేసు నుంచి మొదలు పెడితే రాజకీయాలలో కూడా మా ముఖ్యమంత్రి గారు చెప్తారు, నా గురు చంద్రబాబు గారే అని చెప్తారు. కాబట్టి అవన్నీ వ్యక్తిగత విషయాలు, అవన్నీ పెద్దగా అనేక మాత్రాన మా ముఖ్యమంత్రి గారు మా రాష్ట్ర ప్రజలకు తాకట్టు పెట్టి ఆంధ్ర రాష్ట్రానికి మేలు చేయడు, అక్కడ మళ్ళీ రాష్ట్ర ప్రజలకు వచ్చే వరకు చంద్రబాబు గారుగానే ఉంటారు, రేవంత్ రెడ్డి గానే ఉంటారు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర ప్రయోజనాల కోసం ఉంటే, కేటీఆర్ తెలంగాణ ప్రయోజనాలకు ఉంటారు. కాబట్టి వ్యక్తిగత విషయాలు కానీ మామూలు విషయాలు కానీ అవి పెద్దగా రాజకీయాల్లో దాని యొక్క ప్రాముఖ్యత ఉండదు. కాకపోతే ఒకటేంటంటే, ఇక్కడ ఈ రాబోయే కాలంలో అంటే మాకేమో ఇంకా 2.5 years ఉన్నది, మీకేమో ఇంకా దాదాపు 3 years పైన ఉన్నట్టున్నది. ఈ 3 ఏళ్ల కాలంలో ప్రతిపక్షంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి రోల్ ప్లే చేస్తాడు, ఆయన చేసిన తప్పులతో అధికారం ఎందుకు పోయింది అనేది ఆత్మవిమర్శన చేసుకొని దాన్ని సరిదిద్దుకునే ప్రక్రియలో ఆయన ముందుకు పోయే ప్రయత్నం చేస్తున్నట్టు రిపోర్ట్స్ వస్తున్నాయి. కాబట్టి ఆ విధంగానే తిరుగుతున్నాడు కావచ్చు. కాబట్టి వాళ్ళ మూవ్మెంట్స్, వాళ్ళ మూవ్స్, వాళ్ళ స్ట్రాటజీస్ అనేవి వాళ్ళకు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి వాళ్ళ యొక్క రాజకీయ ఎత్తుగడలు అవన్నీ ఉంటాయి. కాబట్టి దాని ప్రకారం వాళ్ళు చేసుకుంటూ పోతారు. కాకపోతే 2029 ఎలక్షన్స్ లో ప్రజల యొక్క తీర్పు, ఆంధ్ర ప్రజల యొక్క తీర్పు ఏ విధంగా ఉంటుందో దాని ప్రకారమే అధికారం ఇప్పుడున్న
పార్టీకి అధికారం కట్టబెడతారా లేకపోతే మార్పు కోరుకుంటారా అనేది అది ప్రజల చేతిలో ఉంటుంది. ఇప్పుడు ప్రజాస్వామ్యం ప్రజల చేతిలో ఉంటుంది కాబట్టి ప్రజల నిర్ణయం అంతిమ నిర్ణయంగా ఉంటుంది. ఓకే పాపిరెడ్డి గారు. చరణ్ సాయి గారు మీరు చెప్పండి. పాపిరెడ్డి గారు ఒక ప్రశ్నను లేవనెత్తారు, జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే కాదు అని. మనం చూస్తున్నాం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మీ పార్టీ మంత్రులు కానివ్వండి, లేకపోతే మీ ఐటీ మినిస్టర్ లోకేష్ గారు కానివ్వండి, లేకపోతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, వాళ్ళు కూడా వీకెండ్లో హైదరాబాద్కి వెళ్తుంటారు. దీనికి మీరేం చెప్తారు? మేడం, యాక్చువల్ గా మీరు చెప్పిన మాట ప్రకారం ఈరోజు లోకేష్ గారి కుటుంబం, వారి బాబు, వాళ్ళ పిల్లల చదువు అంతా కూడా హైదరాబాద్ లో నడుస్తుంది. కాబట్టి వీకెండ్స్ అంటే ఓన్లీ సండే మార్నింగ్ వెళ్ళిపోయి వచ్చేస్తున్నారు. అది కాదన్నా, నేను దాని తప్పట్లా. మోహన్ రెడ్డి గారి కింద నేను క్లియర్ గా కూడా చెప్పా, జగన్మోహన్ రెడ్డి వీకెండ్స్ హైదరాబాద్ వెళ్ళట్లేదు. ఆయన ఆంధ్రప్రదేశ్ వచ్చేదే వీకెండ్స్ రాజకీయం కోసం. ఆయన వచ్చేది 2 రోజులు ఉంటాడు ఆంధ్రప్రదేశ్ లో. దాని వీకెండ్ పాలిటిక్స్ ఆయన జగన్మోహన్ రెడ్డి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ప్యాలెస్ వదిలేసి హైదరాబాద్ ప్యాలెస్కి వెళ్ళేది కారణం ఒకటే, ఎక్కడ తన చెల్లి తన ఆస్తులు లాగేసుకుంటుంది అనే భయంతో తప్ప వేరే ఉద్దేశం లేదు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కొత్తగా హైదరాబాద్కి వెళ్ళడానికి ఎక్కడ సొంత తల్లిని చెల్లిని కడుపులో చూసుకోవాల్సిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు వాళ్ళ కన్నీళ్ళకు కారణమయ్యాడు. ఎక్కడ కేవలం ఒకటే దాంట్లో, జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులు ఎక్కడైతే షర్మిల చట్టపరంగా లాక్కుండిద్ది అనే భయంతో ఇప్పటి నుంచి ఆయన అక్కడికి వెళ్ళి తన ఖర్చు వేసుకొని ఉండాలనుకుంటున్నాడు అంతే. మోహన్ రెడ్డి గారు మీరు చెప్పండి, చరణ్ సాయి గారు అన్నట్టు నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తుల్ని కాపాడుకోవడానికే లోటస్ పాండ్లో మకాం వేస్తున్నారని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు ముందుగా చరణ్ సాయి గారు ఒకటి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చిన్న వయసులో ఏదో విద్యార్థి విభాగం ఉన్నట్టున్నాడు. జగన్మోహన్ రెడ్డి కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రతిపక్ష నాయకుడు, ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, ప్రస్తుతం 40% ఓటు బ్యాంక్ ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని పట్టుకొని జగన్మోహన్ రెడ్డి అంటే కొంచెం తెలుసుకోవాలి కదా మాట్లాడేటప్పుడు. నెంబర్ 1. నెంబర్ 2, మీరేమంటున్నారు, ఇక శరీరంలో ఆస్తులు బిక్కుంటుంది అందుకే ఆడిపోతున్నాడు. మరి 3 ఏళ్ళు బిక్కోవచ్చు కదా, ఇంతకుముందు కూడా 5 ఏళ్ళు ఉన్నాడు, అప్పుడు బిక్కోవచ్చు కదా. ఇప్పుడు బిక్కోవడం ఏం మాట్లాడుతున్నారా? మాట్లాడేటప్పుడు కొంచెం తెలుసుకొని మాట్లాడు సోదరా. సబ్జెక్ట్ పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది, సబ్జెక్ట్ లేకుండా మాట్లాడితే చూడడానికి అవలైగా ఉంటుంది. బయట చూసేవాళ్ళు మిమ్మల్ని తప్పులు పడతారు. నీ కోసం చెప్తున్నా, నా కోసం కాదు. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు వీకెండ్ అంటున్నారు. వీకెండ్ అంటే సోమవారం నుండి శనివారం వరకు, అటు శుక్రవారం వరకు ఉంటుంది వీకెండ్. వారం ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు స్పెషల్ ఫ్లైట్ చేసుకొని వెళ్ళి వీకెండ్ అడవి చూసుకొని వచ్చేది వీకెండ్. ఏమన్నా అర్థమైన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు తాడేపల్లి ఉన్నారు తప్ప వీకెండ్ అదే కొద్దిసేపు ఉండబ్బా కొద్దిసేపు నువ్వు. చరణ్ సాయి గారు నెక్స్ట్ మీరు మాట్లాడుతున్నారు కానీ మోహన్ రెడ్డి గారిని మాట్లాడనివ్వండి. మళ్ళీ మాట్లాడుతుంది, టైం ఇచ్చారు కదా. చరణ్ సాయి గారు నేను మీకు నెక్స్ట్ నోట్ చేసుకో, మళ్ళీ మాట్లాడే వద్దలే. ఎందుకంటే ఇద్దరు మాట్లాడితే ఏంది ఉండదు, సబ్జెక్ట్ ఎవరికి తెలియదు. కాబట్టి తెలియడానికి కదా. మోహన్ రెడ్డి గారు మీరు స్టార్ట్ చేయండి మోహన్ రెడ్డి గారు. కాబట్టి మీరు జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి 5 సంవత్సరాలు ఉండింది వాస్తవం. 5 సంవత్సరాలు మీరు అంటున్నారు చూడు, ఇంట్లో ఉన్నాడు బయటికి రాలని. 3 సంవత్సరాలు దాదాపు 2 సంవత్సరాలు కరోనా. మీరు నేను కాదు, ఎవడు బయటికి బజార్లు కూడా పోవడం లే. బజార్లో పోతే కూడా ఇబ్బంది అని తెలిసిన సందర్భం ఉంది. ప్రపంచమంతా కరోనా ఉన్నప్పుడు కూడా ఆ తాడేపల్లిలోనే ఉండి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్కి పోయి ఆ జిల్లా హెడ్ క్వార్టర్లో వాళ్ళకి ఇచ్చినటువంటి సలహాలు సూచనలతో పాటు బట్టన్లు నొక్కే కార్యక్రమం చరిత్రలో, భారతదేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చేసినారు. ఏ నాయకుడు చేయలేదు. సాక్షాత్తు మీకు ఇప్పుడు మనకు ప్రధానమంత్రి మీ అలయన్స్ నాయకుడిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారే చెప్పినారు. ఏమని, రాష్ట్రంలో మేము పాలిస్తున్నటువంటి రాష్ట్రాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి లాగా చేసినటువంటి సందర్భాలు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పిన సందర్భం ఉంది. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని మీరు ఏదో ఇంట్లో ఉన్నారు ఇదిలో ఉన్నారంటే 45 సంవత్సరాలు దాదాపు రాజకీయ అనుభవం, 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడు. అలాంటి వ్యక్తి రాష్ట్రానికి కరోనా వచ్చి దేశమంతా అల్లాడిపోతుంటే కనీసం ఆంధ్రప్రదేశ్కి వచ్చి చూడటానికి కూడా రాకుండా అక్కడి నుండి ప్రెస్ మీట్ పెట్టి రెచ్చగొట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలను రెచ్చగొట్టే పరిస్థితి తీసుకొచ్చినటువంటి నాయకుడు మీ నాయకుడు గురించి కూడా మీరు అంత గొప్పగా చెప్పుకోవడానికి అవకాశం లేదు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడే ఉన్నారు. ఇప్పటికీ మీరు నివాసాలు ఎక్కడే పెట్టుకున్నారు. ఇప్పటికి కూడా మీకు ఇల్లు లేవయ్యా. మీరు ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అప్పటి నుండి ఇప్పటికి కూడా సొంత ఇల్లు కట్టుకొని అక్కడ ఒక బాధ్యత కలిగినటువంటి రాజకీయ నాయకుడుగా, ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి బాధ్యత కలిగిన రాజకీయ నాయకుడుగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ప్లస్ ప్రజలకు అందుబాటులో ఉంటే, మీరు బాధ్యత లేని వ్యక్తులుగా
మీరు పోయి తెలంగాణ రాష్ట్రంలో మీరు కూర్చొని అంటారు. మీరు మాకు ఏదో కేసీఆర్ కేటీఆర్ వాళ్ళ ముగ్గురు కలిసినారంట, ఈయన అరెస్ట్ చేసినారంట. కేసీఆర్ చెప్తే అరెస్ట్ చేసేవాడు జగన్మోహన్ రెడ్డి. సాక్షాత్తు సోనియా గాంధీ గారు చెప్తే కూడా ఈయన పరిస్థితి లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మీరు వాళ్ళు చెప్తే మీకు వాళ్ళు సంబంధించినటువంటి వ్యక్తులు, మీకు ముఖ్యమైనటువంటి వ్యక్తులు 3 పార్టీలతో పొత్తు పెట్టుకొని కూడా అది సాలక మళ్ళీ 3 పార్టీల అలయన్స్ ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీని ఒక పక్కన, కమ్యూనిస్ట్ ఒక పక్కన, ఇంకో పార్టీని ఒక పక్కన కలుపుకొని ఎన్నికలు చేసినటువంటి మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడితేట్లా? కాబట్టి ఈ రాష్ట్రంలో ఏదైనా బాధ్యతగా మాట్లాడాలంటే, బాధ్యతగా పనిచేయాలంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు అంటున్నారు రేపులు మడ్డలు అనేది, రేపులు మడ్డలు మీరు చేస్తుంటే, మీరు చేయిస్తుంటే, మీ ఎమ్మెల్యేలే చేస్తుంటే, సాక్షాత్తు ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ అయ్యి రేపులు చేస్తూ, మడ్డలు చేస్తూ, మానభంగాలు చేస్తూ, కబ్జాలు చేస్తూ, దోపిడీలు చేస్తూ, అది లాస్ట్ కు మీ పార్టీ నాయకులనే మీరు అది దిగజార్చే కార్యక్రమం చేస్తూ ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా ప్లస్ ప్రజల పక్షాన మాట్లాడాల్సినటువంటి వ్యక్తిగా ఎక్కడ ఎప్పుడు ఏ సమస్య వచ్చే ఆ సమస్య కోసం రైతులకు సంబంధించి కానీ, మత్స్యకారులకు సంబంధించి కానీ, విద్యార్థులకు సంబంధించి కానీ, అనేకమైనటువంటి సమస్యలపైన, మహిళలకు వచ్చినటువంటి సమస్యలపైన ఎప్పటికప్పుడు స్పందించే కార్యక్రమంతో పాటు రాష్ట్రంలో బ్రహ్మాండమైనటువంటి మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ లో పేద పండుగ బలహీన వర్గాలకు వైద్యం అందుబాటులో ఉండాలనే ఉద్దేశంలో భాగంగా మెడికల్ కాలేజీలు తెచ్చి పూర్తి చేస్తే వాటిని కూడా మీరు ప్రైవేట్ పరం చేయాలని చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా దానిపైన స్పందించడంతో పాటు రాష్ట్రంలో ప్రతి గ్రామంలోనూ మేము గ్రామాల్లోకి వెళ్ళి గ్రామాల్లో మీరు చేసినటువంటి అన్యాయమా న్యాయమా అనే దానిపైన 1,000,000 సంతకాల సేకరణ చేపడితే 1,11,00,000 మోహన్ రెడ్డి మన టాపిక్ డివేట్ అయిపోతుంది. నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. చరణ్ సాయి గారు, మీరు ఇందాక ఏదో మాట్లాడబోతున్నారు, చెప్పండి, కంటిన్యూ చేయండి. అన్న చాలా ఆవేశంగా ఉన్నట్టున్నాడు. విషయం ఏంటంటే కోవిడ్ అని చెప్తా ఉన్నాడు. కోవిడ్ 2 సంవత్సరాలు అన్న రాష్ట్రంలో ఉంది. 2 సంవత్సరాలు రాష్ట్రంలోనే కాదు, దేశం అంతా కూడా కోవిడ్ ఉంది. 2 సంవత్సరాలే. 2 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నారు? పరదాలు కట్టుకుంటే కదా మీరు ప్రతి కార్యక్రమం చేసింది. మేము చూసాం, రాష్ట్రంలో జనం చూశారు. అందుకే ఆయన చూసి చాలే అని చెప్పి ఆయన కూర్చోమని చెప్పారు ఆల్రెడీ. అది చెప్పే కదా కూర్చోబెట్టింది. ఎంతసేపు ప్రతిపక్ష నాయకుడు ఏం చేశాడని మాట్లాడు. ఈరోజు ప్రతిపక్ష నాయకుడు కనీసం నిన్ను గెలిపించిన పులివెందుల ప్రజల గురించి మాట్లాడడానికైనా ఏదైనా అసెంబ్లీకి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. 11 నిమిషాలు కూడా లేకపోయాడు కదన్నా మీకు 11 సీట్లు ఇచ్చినందుకు జనాలు. మీరు మాట్లాడతారండి ప్రజల విశ్వాసం గురించి? ఏ రోజైనా ప్రజల గురించి ఏ రోజైనా మాట్లాడిన సందర్భం ఉందా జగన్మోహన్ రెడ్డి గారు? మాట్లాడు. మెడికల్ కాలేజీలా? 16 మెడికల్ కాలేజీలు కట్టారన్న. ఎన్ని కాలేజీలు కంప్లీట్ చేశారు? భూమి పూజ చేస్తే మెడికల్ కాలేజీలు కట్టేసినట్టు కాదన్నా. దాన్ని కడితే మెడికల్ కాలేజ్ కట్టినట్టు. ఏం తెచ్చాడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి? పట్టుమని ఒక అదే ఒక్క కంపెనీ అయినా మీరు తీసుకొచ్చారా? ఆఖరికి జాతీయ కంపెనీ నువ్వు చెప్తావేంటి? ఏ కంపెనీ అయినా తీసుకొచ్చారా? రాష్ట్రంలో ఏమైనా పెట్టుబడులు మీరు తీసుకొచ్చారా? మీ ఐటీ మినిస్టర్ చెప్పారు కదా అప్పుడు, కోడిగుడ్లు పెడుతుంది రాష్ట్రంలో, గుడ్డు పెడుతుందని. గుడ్డు పెడతా జగన్మోహన్ రెడ్డి గుడ్డు పెట్టినా రాష్ట్రంలో 5 సంవత్సరాల్లో మీరు చేసిన జనానికి ఏమి శూన్యం. బటన్ నొక్కారు తప్ప ప్రజల భవిష్యత్తు గురించి ఎప్పుడు ఆలోచించిన జగన్మోహన్ రెడ్డి. పనికి మాలిన బటన్ ఒకటి నొక్కారు తప్ప ప్రజలకు ఎప్పుడు ఏం చేయలేదు జగన్మోహన్ రెడ్డి. ఇచ్చిన హామీ ఏది నెరవేర్చారు? ఏది నెరవేర్చలేదు. ఎంతసేపు దాచుకోనే తప్ప ఏదైనా చేశారా మీ వైసీపీ ప్రభుత్వంలో? జనానికి ఏమి చేయనా. చరణ్ సాయి గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను నేను. మోహన్ రెడ్డి గారు, మీరు చెప్పండి ఒక్క మాట స్పష్టంగా. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానులపై కన్ఫ్యూజన్, అప్పుడు క్లారిటీ లేదు ప్రభుత్వానికి, మాటలు మారుస్తూనే ఉన్నారు. ఇప్పుడు 3 క్యాపిటల్స్లో మకాం అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఏం చెప్తారు మీరు దీనికి? క్వశ్చన్ ఉందమ్మా. ఇప్పుడు 3 రాజధానులు అని చెప్తున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు 14 నుండి 19 వరకు అసెంబ్లీలో వీళ్ళు పెట్టినప్పుడు ఏమని విజయవాడ అమరావతి రాజధాని అని చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 30,000 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంటే బాగుంటుంది, ఆ ప్రభుత్వ భూమిలో మనం రాజధాని కడితే దానికి ప్రజలకు, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ హక్కు ఉంటుంది. ఇది కేవలం రైతులకు సంబంధించి తీసుకొని 29 గ్రామాలకు సంబంధించి తీసుకొని 29,000 ఎకరాలు తీసుకొని ఆ ప్రాంతంలో వాళ్ళు చెప్పినట్టు రాజధాని నడిపించడానికి కాదు. ఇది ప్రజలకు సంబంధించిన రాజధాని, రాష్ట్రానికి సంబంధించిన రాజధాని. దీనికి 30,000 ఎకరాలు ప్రభుత్వ భూమి కావాలి.
కావాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చెప్పినారు. చెప్పిన తర్వాత వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి సలహాలు సూచనలు ఏమీ పాటించకుండా వీళ్ళు స్టార్ట్ చేసినారు. స్టార్ట్ చేసిన తర్వాత ఏమనుకున్నామంటే జగన్మోహన్ రెడ్డి గారితో పాటు రాష్ట్రంలో ఖచ్చితంగా 14 నుండి 19 వరకు వీళ్ళు కేంద్రంతో సంబంధాలు ఉన్నాయి కదా, వీళ్ళు అలయన్స్ తో ఉన్నారు కదా, వీళ్ళు ప్రభుత్వాన్ని పంచుకుంటున్నారు కదా, వీళ్ళు నిజంగా రాష్ట్రానికి మామూలుగా విభజన చట్టంలో రాష్ట్రానికి ఏం చెప్పారంటే కేంద్రమే రాజధాని కట్టిస్తుందని చెప్పడం జరిగింది. వీళ్ళు కేంద్రంతో సంబంధం ఉంది కాబట్టి వీళ్ళు తీసుకొచ్చి ఖచ్చితంగా రాజధాని కట్టిస్తారనే ఆలోచనలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు సరేలని గమ్మం ఉంటే వీళ్ళు చేసిండేది తాత్కాలిక రాజధాని 1100 కోట్లు ఖర్చు పెట్టి తాత్కాలిక రాజధాని, పర్మనెంట్ రాజధాని అట్లా పర్మనెంట్ రాజధాని అని ఆ రోజే మంచిగా కట్టి పెట్టి పెట్టింటే వాళ్ళు కేంద్రం ఉంటే నిధులు తీసుకొచ్చి పెట్టింటే వీళ్ళు పర్మనెంట్ రాజధాని చేసి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పేదానికి లేదు. కాబట్టి వీళ్ళు చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. అక్కడ దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు మాత్రమే ఖర్చు అవుతుంది. ఈ 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే కూడా పూర్తి కాదు. పూర్తి కానప్పుడు ఇది ఇంకా 30-40 సంవత్సరాలు పడుతుంది. ఈ 30-40 సంవత్సరాలు పెడితే రాజధాని ఎప్పుడు పూర్తి అవుతుంది? ఈ రాజధాని పూర్తి కాకపోవడంతో పాటు గతంలోని ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం కావాలన్నారు, ఆంధ్ర ప్రత్యేక రాష్ట్రం కావాలన్నారు. 2 ప్రాంతాలలో అప్పుడే ఉద్యమాలు చేసినారు. మళ్ళీ ఈ ఉద్యమాల కార్యక్రమం జరిగితే ఇప్పుడు మనం ఎక్కడి నుండి తమిళనాడు నుండి రాయలసీమకు వచ్చినాం, రాయలసీమ నుండి హైదరాబాద్ పోయినాం, హైదరాబాద్ నుండి అమరావతికి వచ్చినాం, మళ్ళీ అమరావతి అంతా ఇంకోసారికి పోవాల్సి వచ్చింది. ఈ పరిస్థితులంతా ఎందుకు బాగుండదు కదా, 3 ప్రాంతాలను డెవలప్ చేయాలనే ఆలోచనలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ కాన్సెప్ట్ తీసుకున్న తర్వాత కరోనా రావడంతో చేయడానికి అవకాశం లేకుండా పోయింది, చేయలేదు. సరే లాస్ట్ మళ్ళీ మీకు అదృష్టం బాగుండి మీరు గవర్నమెంట్ వచ్చింది అనుకో, గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రజలకు మీరు మళ్ళీ చేస్తారేమో అనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటే కానీ మీరు చేసే పరిస్థితి లేరు. మళ్ళీ 29 గ్రామాల్లోనే చేయాలనే ఆలోచన మీకు వచ్చింది కాబట్టి ఈ విధమైనటువంటి ఆలోచనతో ఇబ్బంది పడతారు రాష్ట్రము. రాష్ట్ర భవిష్యత్తులో కూడా మన పిల్లలు కూడా ఆ అప్పుల్లోని కూరుకుపోతారు తప్ప బాగుపడరు. కాబట్టి బాగుపడాలంటే మీరు చెప్పినట్టు మేము కూడా ఒక అడుగు తగ్గి మనం ఈ మచిలీపట్నం నుండి విజయవాడ, గుంటూరు 3 ప్రాంతాల్లో కలిపి తీసుకుంటే దాదాపు 40 లక్షల మంది జనాభా ఉన్నారు. కేవలం మీరు చెప్పే 29 గ్రామాల్లో 2 లక్షల మంది ఉంటారు. దానివల్ల డెవలప్ కాదు. ఇంకా 30 ఏళ్ళైనా కూడా జనాభా తోడు గారు, జనాభా లేనప్పుడు అది రాజధాని కింద డెవలప్ కాదు. కాబట్టి మనం 3 ప్రాంతాల్లో తీసుకున్నప్పుడు 40 లక్షలు 110 కిలోమీటర్లతో పాటు అక్కడ గన్నవరంలో ఎయిర్పోర్ట్ ఉంది, సీపోర్ట్ మనకు మచిలీపట్నంలో ఉంది, విజయవాడలో రైల్వే సదుపాయాలు ఉన్నాయి, ఇక్కడ నాగార్జున యూనివర్సిటీ నుండి ఇక్కడ అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి. ఇవన్నీ కలిపితే తొందరగా రాజధాని అవుతుంది. మీరు 2 లక్షల కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చు పెడితే దాంట్లో కేవలం 20% పట్టి ఈ రాజధాని పూర్తయిపోతుంది. దీన్ని చేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మంచి సలహా ఇస్తే దాన్ని కూడా వీళ్ళు పట్టుకొని వీళ్ళు ఇష్టం వచ్చినట్టు సైకో అంటారు, మెంటల్ అంటారు, పార్టీ అంటారు, పార్టీకే సైకో వచ్చిందంటారు. తర్వాత మోహన్ రెడ్డి గారు ఒక్క మాట స్పష్టంగా చెప్పండి. రాజధాని అమరావతి అని నిర్ణయించుకొని అభివృద్ధి చేయడం, దాన్ని నిర్మించడం స్టార్ట్ చేసిన తర్వాత ఆ నిర్ణయం కాదు ఇది సరైన నిర్ణయం కాదు అని అనడం ఎంతవరకు కరెక్టు? 29 గ్రామాల నుంచి రైతుల దగ్గర నుంచి మనము 30,000 ఎకరాల భూమిని సేకరించిన తర్వాత నిర్ణయం మార్చుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? క్రెడిబిలిటీ ఉంటుందా మీ పార్టీకి? కాదమ్మా, ఒకటి మనం తెలుసుకోవాల్సింది ఏమంటే చంద్రబాబు నాయుడు గారు మాకేమైనా వ్యక్తిగత శత్రువు కాదు, లేక అమరావతి వచ్చేసి రాజధాని హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ లో లేకుండా పోలేదు. అది కూడా ఆంధ్రప్రదేశ్ లోనే ఉంది. అక్కడ కూడా మా ఎమ్మెల్యే గెలిచినాం. అంత గతంలో మనలో మేము ప్రకటించిన తర్వాత స్థానిక ఎన్నికల్లో కూడా మేము గెలిచినాం. కానీ మాకేం అక్కడ వ్యతిరేకమనే ఉద్దేశం కాదు. ఆ ప్రాంతంలో మీరు డెవలప్ చేయాలంటే ఇప్పటికి 50,000 ఎకరాలు తీసుకున్నారు. ఈ 50,000 ఎకరాలు కాక మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చినారు, మళ్ళీ 50,000 ఎకరాలు అంటున్నారు. 1,00,000 ఎకరాలు తీసుకుంటే ఈ 1,00,000 ఎకరాలు లెవెల్ చేయడానికి 1,00,000 ఎకరాలు లెవెల్ చేయడంతో పాటు రోడ్లు, దానికి సంబంధించిన లైట్లు, నీళ్లు సదుపాయం కావాలంటే 2 లక్షల కోట్లు తల్లి. ఇప్పటికి 10,30,000 కోట్ల రూపాయలు అప్పు ఉంది ఆంధ్రప్రదేశ్ లో. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత 3,50,000 కోట్లు అప్పు చేస్తున్నారు. ఇప్పుడు మేము 5 ఏళ్ళు కరోనా టైంలో దాదాపు 70 లక్షలు డెఫిసిట్ ఉండి 30 లక్షలు ఖర్చు పెట్టి అయినా కూడా మేము 3,30,000 కోట్లు అప్పు చేస్తే మేము 5 ఏళ్లలో వీళ్ళు ఈ 2 సంవత్సరాలకి 3,50,000 కోట్లు అప్పు చేయడమే కాకుండా మళ్ళీ దానికి సంబంధించి 2 లక్షల కోట్లు అప్పు చేస్తే మీరు ఎప్పుడు దాన్ని కట్టిస్తారు? అది కట్టించడానికి ఇప్పుడే పూర్తి అయ్యేది కాదు. మీరు ఈ రోజు బిల్డింగ్ స్టార్ట్ చేస్తారు, రేపు అన్నాడు వర్షాకాలం వచ్చి మళ్ళీ వర్షాలు వస్తాయి, వర్షాలు వచ్చి మళ్ళీ దాన్ని నీళ్లు తోడుకోవడానికి, ఆ కంప చెట్లు ఎత్తుకోవడానికి 100 కోట్లు ఖర్చు పెడతారు. రాష్ట్ర ఖజానా మొత్తం తీసుకుపోయి ఆడ పెట్టి సర్వనాశనం చెయ్యకండి రాష్ట్రాన్ని. మోహన్ రెడ్డి గారు, మన టాపిక్ మొత్తం రాజధాని సంబంధించిన మాట ఎప్పుడైతే వచ్చిందో టాపిక్ మొత్తం డీవియేట్ అయిపోతుంది. నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. పాపిరెడ్డి గారి ఒపీనియన్ ఏంటో, ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న ఈ రాజధాని అంశంపై కానీ, లేకపోతే జగన్ రెడ్డి గారు 3 రాజధానుల్లో చేస్తున్న మకాం గురించి కానీ
పాపిరెడ్డి గారు మీరేం చెప్తారు, మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు ఒకటమ్మా, ఇప్పుడు దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలంటే 2014 తర్వాత నుంచి వెళ్ళి, అంటే నేను కేవలం తప్పు పట్టడం ఒప్పుకోవడం కాదు నా ఉద్దేశం, కానీ ఎందుకో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ ఈ ఒక విధమైన అనిశ్చిత, ఒక విధమైన ఒక ఏది అంటే నేను మామూలు ఓపెన్ పరిభాషలు చెప్తే ఈ కులాల మధ్య పంచాయతీ మేము బయట అవుట్ సైడ్ ఆంధ్రప్రదేశ్ వ్యక్తిగా చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్లో కుల రాజకీయాలు బలంగా ఉన్నంతసేపు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఉంటుందని మేము ఏమనుకుంటున్నాం. దానినే పంచాయతీ ఇప్పుడున్న ఈ అమరావతి అనేది కేవలం ఒక కమ్యూనిటీ ఇంట్రెస్ట్ల కోసమే పెట్టినది మిగతా కమ్యూనిటీ యొక్క బలమైన భావన. ఇది కాదనే అని ఒకరంటారు, అవునని ఒకరు అంటారు. కానీ విషయం ఏంటంటే ఈ విధమైన ఇంటెన్సివ్ కాస్ట్ రైవలరీ, వర్టికల్ పోలరైజేషన్, నువ్వు ఎస్ అంటే నేను నో అంట, నేను ఎస్ అంటే నువ్వు నో అంట అనే ఒక విధమైన ఈ ఏదైతే పరిస్థితి ఉన్నదో ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ శ్రేయస్సు కాదు. ఎందుకంటే ఈ ప్రతి అంశం కూడా ఆంధ్రప్రదేశ్లో పెద్ద కాంట్రవర్సీ, చిన్న విషయాలు కూడా కాంట్రవర్సీ ఎందుకు అవుతున్నాయంటే ఈ రైవలరీ, ఈ ఏదైతే సమాజాల మధ్య కులాల మధ్య ఉన్న ఈ తీవ్రమైన ఘర్షణ ఏవైతున్నదో ఇంత పాపిరెడ్డి గారు ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, దేశం మొత్తం కుల రాజకీయాలు ఉన్నాయి. మనం ఆంధ్రప్రదేశ్ గురించే మాట్లాడుకుంటున్నాం కానీ ఎక్కడ లేవు. మేడం లెట్ మీ కంప్లీట్ మై స్టేట్మెంట్. ఇప్పుడు ఇక్కడ అంటే మీరు ఒప్పుకోకపోయినా ఇది వాస్తవం. ఆంధ్రప్రదేశ్లో ఉన్నంత ఇంత ఇంటెన్సివ్ అంటే ఇంత బలమైన ఇవైతున్న ఈ రైవలరీస్ అంటే విరోధాలు ఉన్నాయో, ఇప్పుడు తెలంగాణ కూడా ఒక రాష్ట్రమే. తెలంగాణలో కూడా 2014 తర్వాత వచ్చింది. ఇక్కడ కూడా కులాలు ఉన్నాయి, లేవని కాదు. కానీ ఇక్కడ అంత లేదు. కర్ణాటకలో కనబడదు, నీకు తమిళనాడులో కనబడదు. మీరు చుట్టుపక్కల అన్ని రాష్ట్రాలు తీసుకోండి, కేరళ కనబడదు. కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చే వారికి మాత్రం ఒక 2 వర్గాల మధ్య, 2 కులాల మధ్య మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం చీలిపోయింది. అది ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా శాపం. నేను చెప్తాను, అదేదో మంచిదని కాదు. కానీ అటువంటి ఇదే ప్రయోజనం ప్రతి విషయంలో కూడా ఉంటుంది. భవిష్యత్తులో కూడా నేను అనుకుంటే ఇంకొక 10 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదే రాజకీయాలు, ఇదే గొడవలు, ఇదే పంచాయతీ. ఏ అధికార పార్టీ గెలిస్తే వాళ్ళు ఒక తారీఖు అంటారు, ఇంకో పార్టీ గెలిస్తే ఇంకో తారీఖు అంటారు, వాళ్ళ మీద వీళ్ళ మీద. ఈ విధమైన వైరుధ్యాలు, ఈ విధమైన ఘర్షణలు ఇంకా పెరుగుతున్నాయి, తగ్గడం లేదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ప్రతి విషయం కూడా మీరు ఒక అమరావతి కాదు, ఏ విషయం తీసుకున్నా మీకు కాంట్రవర్సీ ఉంటుంది. కాబట్టి అది ప్రజల కోసము, కులాలకు, అన్ని విధాలకు అతీతంగా తీసుకుంటే బాగానే ఉంటుంది. కానీ అట్లా జరుగుతలేదు. మా రాష్ట్రం వస్తే, మా ప్రభుత్వం వస్తే మా వాళ్ళు, ఈ ప్రభుత్వం వస్తే వీళ్ళు, ఈ కులం మనం పనిచేయద్దు, మన కులం వస్తే ఇంత ఓపెన్గా ఎక్కడ లేదండి. మీరు ఒప్పుకోకపోయినా ఇది పచ్చి నిజం. ఇది మేము బయట నుంచి వెళ్ళి నేను ఆంధ్రప్రదేశ్ వ్యక్తిని కాదు, నేను తెలంగాణ వ్యక్తిగా, నేను డీప్గా నేను పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్ అన్నీ మేము చదువుకున్నాను. కాబట్టి మీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాతనే మాట్లాడుతున్నాం. కాబట్టి ఇప్పుడు ఎందుకు వస్తుంది చిన్న చిన్న విషయాలు కూడా. ఒక రాజధానికి సమస్య, 3 రాజధానులు ఒకలంటారు, ఒక రాజధాని ఒకలంటారు. రైతు ఇప్పుడు ఒకటమ్మా, ఇప్పుడు నీకు అమరావతి రాజధాని కావాలి. అమరావతి ఇప్పుడు హైదరాబాద్ ఇంత పెద్ద ఎత్తున సిటీ ఎందుకు డెవలప్ అయింది? హైదరాబాద్ ఇంత పెద్ద సిటీ డెవలప్ కావడానికి కారణం ఇక్కడ పబ్లిక్ ల్యాండ్స్ ఉన్నాయి, ప్రభుత్వ భూములు విపరీతంగా ఉన్నాయి. కాబట్టి పెద్ద పబ్లిక్ అండర్టేకింగ్స్ కొన్ని, ఇప్పుడు మాకు ఇక్కడ బిహెచ్ఎల్ ఉంటుంది, 2500 నుంచి 3000 ఎకరాలు పెద్దది. ఒకప్పుడు ఏంటంటే 1970s వచ్చింది. ఇక్సాట్ ఉన్నది, అదొక 3000 ఎకరాలు. లేకపోతే డిఆర్డిఏలు ఉన్నది, అదొక 3-4 వేల ఎకరాలు. ఇట్లా తీసుకుంటూ పోతే పబ్లిక్ అండర్టేకింగ్స్, కంటోన్మెంట్ మా దగ్గర దాదాపు 10,000 ఎకరాల ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నది. ఇట్లా తీసుకుంటూ పోతే ఇప్పుడు పెద్ద ఎత్తున రావడానికి, ఇండస్ట్రీస్ రావడానికి గవర్నమెంట్ ల్యాండ్ కావాలి. అమరావతి క్యాపిటల్ సిటీకి పనికొస్తుంది కావచ్చు, కానీ అది మెగా సిటీ కాదు. చంద్రబాబు గారు అనుకున్నట్టు, లేకపోతే వాళ్ళ పార్టీ వాళ్ళు అనుకున్నట్టుగా అది మెగా సిటీ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే ల్యాండ్ లేదు, అది అసలు గవర్నమెంట్ ల్యాండ్ అసలే లేదు. కాబట్టి ఎక్కడైనా ఏ ఇండస్ట్రీ రావాలన్నా, ఏ సెంట్రల్ గవర్నమెంట్ రావాలన్నా, ఒకవేళ అమరావతి మెగా సిటీ అయ్యే అవకాశాలు ఉన్నా మనలో మనమే, మన పార్టీల్లో మనమే, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న పార్టీలన్నీ కొట్టుకొని దాన్ని ముందుకెళ్ళి వెళ్ళనిచ్చే పరిస్థితి కూడా కనపడట్లేదు. ఇప్పుడు ఆ ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు చంద్రబాబు అంటే నేను మరి ఇంకా ఓపెన్ గా మాట్లాడుతున్నా, చంద్రబాబు గారు మొదటి టర్మ్ లో
ఆ రాజధాని పెట్టినప్పుడే అప్పుడే చాలా అనుమానాలు వచ్చినాయి. చాలా ఒక విధంగా అది మళ్ళీ రియల్ ఎస్టేట్ కోసమే పెట్టిందని కానీ చాలా విషయాలు నడిచినాయి. మామూలుగా అదే చంద్రబాబు అక్కడ అమరావతిలో సరే పెట్టిన పాపిరెడ్డి గారు ఒక విషయం స్పష్టంగా చెప్పండి నాకు. ఇన్ని అనుమానాలు ఉన్నాయి కాబట్టి ఇంత ముందుకెళ్ళాక వెనక్కి రావడం కరెక్ట్ అంటారా? రాజధాని విషయం మార్చాలంటారా? ఇప్పుడు వెనుకకు రాదు. ఎందుకంటే మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా అక్కడ అమరావతి రాజధాని చెప్పేసింది. అక్కడ పార్లమెంట్ కూడా పాస్ అయింది కాబట్టి అది అక్కడికే అయిపోతుంది అంతే. పార్టీలు కొట్టుకుంటే నష్టపోయేది ఎవరు? ప్రజల సొమ్ము. ఇప్పుడు పార్టీలు కొట్టుకుంటే నేను అదే చెప్తున్నా, ఈ 2 గ్రూపులు కొట్టుకొని ప్రజలను మూస్తున్నారు. ఈ ఇద్దరిని కూడా తప్పుపడుతున్నారు. ఇవాళ కూడా కరెక్ట్ కాదు. వీళ్ళిద్దరి ఇంటెన్సివ్ లెవెల్తోని సామాన్య ప్రజలు మిగతా కులాలన్నీ కూడా ఘోరంగా దెబ్బతింటున్నాయి. ఇటువంటి ఈ రాజకీయాల నుంచి వెళ్ళి బయటకు వచ్చి, సంస్కృతి నుంచి బయటకు వచ్చి, ఇప్పుడు అదే తమిళనాడు చూడండి, డిఎంకే ఉంటుంది. వాళ్ళు ఎన్ని అనుకున్నా కూడా వాళ్ళ రాష్ట్ర ఇంట్రెస్ట్కి వచ్చే వరకు అందరూ ఒకటైతారు. మొత్తం టోటల్ ఒకటై కేంద్రం మీద ఎంత ఒత్తిడి వాళ్ళంత ఒత్తిడి చేస్తారు, వాళ్ళ మెడలు వస్తారు, వాళ్ళు పనులు చేసుకుంటారు. కానీ ఇక్కడ దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఇది కొంత అదే మీ ఆంధ్ర రాజకీయాలు తెలంగాణ ఉంటాయి. కానీ ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ విలుమ రాజకీయాలు లేవు, లేకపోతే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రెడ్డి రాజకీయాలు లేవు, లేకపోతే వేరే ఏమి లేవు. కానీ అక్కడ దురదృష్టవశాత్తు మీ దగ్గర ఆ రాజకీయాలు ఎక్కువైపోయినాయి. దాని గురించి మీరు ఆత్మవిశ్వాసం చేసుకుని మేడం మీరు కూడా ఆలోచించండి. మీరు యాంకర్ గా ఎందుకు ఇట్లా జరుగుతున్నది మన రాష్ట్రంలో అనేది మీరు ఆలోచించుకోవాలి. ఎందుకంటే వేరే రాష్ట్రాలు నేను చెప్తున్నా కదా, సదరన్ స్టేట్స్ లలో ఇంత విధమైన రైవలరీ కానీ ఇంత ఘర్షణలు కానీ ఎక్కడ కూడా లేవు. సార్, ప్రతి రాష్ట్రంలో రాజకీయ పార్టీలు వాటి స్ట్రాటజీస్, ప్రజల యొక్క అభిప్రాయాలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అందులో ఏ డౌట్ లేదు. రాజకీయ పార్టీలు ఉంటాయి, వైరుధ్యాలు ఉంటాయి, ఘర్షణలు ఉంటాయి, ఇవన్నీ నడుస్తాయి. కానీ ఇంత డీప్ గా పోయి ఈ సమాజాన్ని మొత్తం ఆంధ్రప్రదేశ్ సమాజాన్ని నిత్తనిలుగా చీల్స్తున్న ఈ ఏవైతే ఈ 2 పార్టీల రాజకీయాలు ఉన్నాయో, ఆ 2 పార్టీల రాజకీయాలు కూడా ఒక విధంగా ఆంధ్రప్రదేశ్ ముందుకు పోతుందని పోయే అవకాశం లేవు. వీళ్ళే ఆపేసుకుంటున్నారు. అది ఎవరు వీళ్ళు తప్పని వాళ్ళంటారు, వాళ్ళు తప్పని వీళ్ళంటారు. కానీ నా ఉద్దేశంలో 2 పార్టీలు కూడా తప్పేస్తుంది. ఓకే పాపిరెడ్డి గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మోహన్ రెడ్డి గారు, మీరు చెప్పండి. అంటే 2029 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి తెలంగాణలో కంటెస్ట్ చేసే ఆలోచన ఏమైనా ఉందని అనుకోవచ్చా? జగన్ గారి హైదరాబాద్ మకాం వెనుక ప్లాన్ ఇదేమైనా ఉండుండొచ్చు అని మీరు అనుకుంటున్నారా? ఇంతవరకు ఆలోచన అయితే మాకు లేదమ్మా. అది భవిష్యత్తులో ఎలా ఉంటుందో చూడాల్సిన అవసరం ఉంటుంది. దానివల్ల ఇప్పుడు అది డిస్కషన్ చేసేటంత ఆలోచన కూడా మేము పెట్టుకోలేదు. ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా మేము మళ్ళీ అధికారంలోకి రావాలి కాబట్టి వస్తాము కాబట్టి వచ్చేదానికి దీనికి సంబంధించినటువంటి సదుపాయాలు ఏ విధంగా చేసుకోవాలో చేసుకునే కార్యక్రమం చేస్తున్నాం. అదేవిధంగా మీరు అన్నారు ఒక మాట పాపిరెడ్డి గారిని, బాగా ఇప్పుడు ముందుకు పోతున్నారు కదా, రాజధాని ఫిక్స్ అయిపోయింది కదా, ఫిక్స్ అయిన రాజధాని వెనక్కి తీసుకురావడం కుదరదు కదా, దీని మనం ఇట్లే పోతే రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది కదా అనే మాట అన్నారు. 100% అందులో ప్రజలకు ఇబ్బంది ఉంటుంది. ఎట్లా ఇబ్బంది ఉంటుందంటే, ఇప్పుడు నేను చెప్తే కదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు 2 లక్షల కోట్లు ఖర్చు పెడితే దాన్ని పూర్తి కావాలంటే 5-6 లక్షల కోట్లు అవుతుందని నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విభజన జరిగిన మరుసటి రోజే ప్రెస్ మీట్ పెట్టి హైదరాబాద్ లోనే మాట్లాడడం జరిగింది. 4-5 లక్షలు ఖర్చు అవుతుంది రాష్ట్ర రాజధాని కావాలంటే. కానీ విభజన చట్టంలో పెట్టినటువంటి రాజధాని కేంద్రం నుండి కట్టిస్తామని చెప్పినటువంటి రాజధాని ఢిల్లీని తలదన్నే కట్టిస్తామని రాజధాని అని చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారు వీళ్ళందరూ కలిసి కూడా దీన్ని కట్టిలేని పరిస్థితి ఉన్నప్పుడు తర్వాత ఇబ్బంది అవుతుందనే ఉద్దేశం తప్ప మాకు ఎలాంటి కష్టి అని ఎలాంటి అక్కడ వ్యతిరేకత కానీ లేదు. కానీ మేము చెప్తున్నటువంటి మీరు చెప్పినటువంటి పాయింట్లేకే వచ్చినాం కదా. ఇప్పుడు సిఆర్డీఏలో అమరావతి నుండి మచిలీపట్నం వరకు గుంటూరు నుండి అంతా ఉందని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇదే మాట చెప్పినారు కదా. మరి చెప్పిన తర్వాత మేము చెప్తున్నటువంటిది, మీరు అక్కడ బిల్డింగ్లు కొన్ని స్టార్ట్ చేసినారు, దాన్ని పూర్తి చేసుకుంటే అభ్యంతరం లే. అక్కడ ఉన్నటువంటి రైతులకు మీరు వాళ్ళకి ప్లాట్ తయారు చేసి ఇవ్వండి, అభ్యంతరం లే. అక్కడ ఇంకా భూమి మీరు సేకరించినటువంటి భూమి ఉంటే ఇప్పుడు మీరు ఇస్తున్నారు కదా, ఒక్కొక్కరికి 5,000 ఎకరాలు. ఇప్పుడు భరత్కి 5,000 ఎకరాలు ఇచ్చిన, దాబా 5,000 కోట్ల ఇన్కమ్ కలిగేది. అట్లాంటి 99 పైసలకి 100 ఎకరాలు ఇచ్చినారు. ఇట్లే ఇచ్చేదేదో ఇచ్చి పరిశ్రమలకు ఇచ్చి పెట్టించండి. ఇక్కడ మేమేం చెప్తున్నామంటే, ఈ ప్రాంతానికి సంబంధించి అక్కడ మనం కలుపుకుంటా వచ్చే కార్యక్రమం చేసి ఇదంతా మొత్తం కలిసి రాజధాని అయితే ఇది
బ్రహ్మాండమైనటువంటి సిటీ అయితే ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాజధానులకు ధీటైనటువంటి రాజధానిగా మనం కనపడతాము. ఇలాగే మనం పోతే ఆడే అయితే 40-50 సంవత్సరాలైనా మనం చేయలేము అని చెప్పే కార్యక్రమం తప్ప మాకు వ్యతిరేక కార్యక్రమం లేదు. కానీ మీరు అంటున్నారు చూడు, కుల రాజకీయాలు తీసుకొచ్చినారని పాపిరెడ్డి గారు అంటున్నారు కదా. సాక్షాత్తు పార్లమెంటులో రాజ్యసభ మెంబర్ గా ఉన్నటువంటి రేణుకా చౌదరి గారు పెట్టరా కమరావతి పిల్లవరా కమరావతి అని స్వయంగా ఒక రాజ్యసభ సభ్యురాలుగా ఉన్నటువంటి ఆమె చెప్తుంది. ఇక్కడ మహాన్యూస్ ఛానల్ ఒక ఆయన నడుపుతున్నాడు, ఆయన వంశీ అని. ఆయన అంటాడు సాక్షాత్తు శివుని ఆకారంలో చంద్రబాబు నాయుడు దిగి వచ్చినాడని ఆయన చెప్తాడు. ఇంకొక ఆయన మురళీమోహన్ అని అంటాడు, వెంకన్న చౌదరి అయినా వెంకయ్య నాయుడు కూడా మాకు అమ్మాయినే. అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం వీళ్ళేనంటే సంక్రాంతి పండుగ వచ్చింది కూడా కమ్మాల తరపునే వచ్చిందని ఇంకొక ఆమె లక్ష్మి అని ఆయన ఒక యాంకర్ చెప్తే ఎక్కడమ్మా ఎవరమ్మా కులాల గురించి మాట్లాడుతుంది? రాష్ట్రంలో కులాలను భ్రష్టు పట్టించి వీళ్ళ కులం మాత్రమే బాగుంది, వీళ్ళ కులమే ఆంధ్రప్రదేశ్ కు దేశానికి వెన్నెముకగా ఉంది అనే విధంగా వాళ్ళు చెప్పుకోవడానికి ప్రయత్నం చేయడం వల్ల ఇతర కులాల్లో ఏవగింపు పుడతా ఉంది వీళ్ళ పైన. కాబట్టి వీళ్ళను ఖచ్చితంగా రాష్ట్రంలో వీళ్ళను మళ్ళీ అధికారంలోకి వచ్చి ఏమేం చేసి పెడతారో అనే ఆలోచనలో ప్రజలు ఉన్నారు. కాబట్టి దీనికి ఇప్పటికైనా వాళ్ళు తెలుసుకొని సర్దుకుంటే బాగుంటుంది. లేదంటే ఇంక రాష్ట్రాన్ని ఇదే మమ్మల్ని మూర్ఖలాట చేసినట్టు భ్రష్టు పట్టించే కులాలకు కూడా రాజకీయాలు చేసే కార్యక్రమం చేపట్టే కార్యక్రమం వీళ్ళ నుండి మొదలవుతుంది. ఈ మొదలయ్యే కార్యక్రమాన్ని ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పరిగణలోకి తీసుకోకపోతే రేపు రాబోయే రోజుల్లో ఇంకేముంది, ఈ పీరియడ్ ఉంటే నెక్స్ట్ పీరియడ్ నుండి చంద్రబాబు నాయుడు గారు అయితే రాజకీయాలు చేయడు. ఇంకా కొడుకు ఎటు బాధ్యత ఇచ్చాడు, ఇప్పుడే వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చినాడు కాబట్టి రేపు పార్టీ అధ్యక్షుడు ఇచ్చాడు కాబట్టి ఆ తర్వాత సీఎం క్యాండిడేట్ గా ఎక్స్పోజ్ చేసుకుంటారు. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసుకుంటారు. చేసుకునేటప్పుడు వీళ్ళకైనా వైరము వైషమ్యాలు కులాలు మతాలు లేకుండా రాష్ట్ర అభివృద్ధికి పాటుపడే ప్రయత్నం చేయాల్సిన బాధ్యత అది చంద్రబాబు నాయుడు గారి అనుభవం ఉన్నటువంటి నాయకుడుగా ఆయన చెప్పాల్సిన బాధ్యత ఉంది. 40% ఓటు బ్యాంక్ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని కనీసం ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాడు కదా, ఆయన్ను మనం ఈ రాజధాని గురించి డిస్కషన్ చేస్తున్నాం అసెంబ్లీలో పెట్టేటప్పుడు మనమే డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడిచ్చి అయ్యా ఇది రాష్ట్రానికి ఇంతకుముందు మేము కలిసి తప్పు చేసినామా ఉప్పు చేసినామా, ఇప్పుడైనా కలిసి మనం దీన్ని ఒక నిర్ణయానికి తీసుకుందాం. సిఆర్డిఏలో మీరు చెప్పిన మచిలీపట్నం ఉంది, మీరు చెప్పినటువంటి గుంటూరు ఉంది, వీటన్నిటిని కలిపి ఒక రాజధానిగా చేయడానికి నేను కూడా సంసిద్ధంగా ఉన్నాను. సరే మీరు చెప్పింది నేను పరిగణలోకి తీసుకుంటా చేద్దామని చెప్తే ఎక్కడ ప్రిస్టేజ్ పోతుందమ్మా, ఎక్కడ మీకు పరువు తగ్గుతుంది అని మీరు చేస్తున్నారు ఈ పని. మీరు కేవలం మీరు అనుకున్నదే జరగాల, మీరు పట్టిన కుందేలికి మూడే కాళ్ళంటే మోహన్ రెడ్డి గారు చరణ్ సాయి గారిని అడుగుతాం ఏం చెప్తారో దీనికి సమాధానం. చరణ్ సాయి గారు మీరు చెప్పండి. మోహన్ రెడ్డి గారు కొన్ని సవాళ్లు విసిరారు. సవాళ్ళు కాదు కానీ మేడం, అయ్యి ఇప్పుడు ఆయన చెప్పినట్టు సలహాలు సూచనలు విజ్ఞానవంతులు వివేకవంతుల దగ్గర తీసుకుంటారు. వివేక బాబు అని చెప్పేసిన వాడి దగ్గర తీసుకుంటారా? తీసుకోరు కదా. ఈ రోజు అమరావతి ప్రాజెక్ట్ అనేది సస్టైనబుల్ ప్రాజెక్ట్, అదేమి అప్పు కాదు, అది ఆస్తి. అమరావతి అనేది ఈ రోజు రాష్ట్రంలో కాదు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈ రోజు రాజధానిని రూపకల్పన చేసి ఈ రోజు రాజధానిని బ్రహ్మాండంగా నడుపుతా ఉన్నారు. గత 5 ఏళ్ళు రాజధానిని అభివృద్ధి లేకుండా, రాజధాని నిధులు విడుదల చేయకుండా, ఆఖరికి రాజధానికి వచ్చిన నిధులను కూడా తన సొంత కార్యక్రమాలకు వాడుకున్న చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. ఈ రోజు కులాల మతాల గురించి చెప్తా ఉన్నారు కదా మోహన్ రెడ్డి గారు. ఆ రోజు మీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి బయట 3వ గుమ్మం దగ్గర SC STని, 2వ గుమ్మం దగ్గర BCలు నుంచోబెట్టి ఆ రోజు చిన్న కులాలని బయట గుమ్మం బయట నుంచోబెట్టి రాజకీయం చేసింది జగన్మోహన్ రెడ్డి కదా. దళితులుగా పుట్టాలని ఎవరన్నా అనుకుంటారని మేమే అరే మాది ప్రభాకర్ తెలుసుకోండి. మీ చంద్రబాబు నాయుడు మీ నాయకుడు ఇంటి బయట చెప్పులు లేకుండా SC STలు ఉన్నారని చెప్పి పెట్టి రూల్స్ పెట్టింది మీరే కదా. మా నాయకుడు ఒక దళితుని పక్కలో కూర్చోబెట్టి లిస్టు చదివించినాడు. మీలాగా ఓన్లీ పేపర్ షో తప్ప దళితులకి నాయకుడు మోహన్ రెడ్డి గారు ఒక రోజు పక్కన కూర్చోబెట్టుకుంటే సరిపోతుందండి. మాట్లాడమంటారా? మోహన్ రెడ్డి గారు ఒక రోజు పక్కన కూర్చోబెట్టుకుంటే సరిపోతుందా? మాట్లాడు ఒక రోజు పక్కన కూర్చోబెట్టుకుంటే సరిపోతుందా? సరే చరణ్ సాయి గారు మీరేంటి మాట్లాడండి, చెప్పండి, మీరు చెప్పండి. SC STని ఇంటి బయట నుంచో పెట్టి మాట్లాడే SC STలో మాట్లాడడానికి కూడా బాధపడింది జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు రాష్ట్రంలో కరోనా తర్వాత నుంచి ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? జీరో. ఏమి చేయలేదు. ఎక్కడ తను ఈవెన్ జనాలు పాదయాత్ర నాకు నవ్వొచ్చింది. ఆయన జనాల్ని కలవడానికి అధికారంలో ఉన్నప్పుడు పరదాలు కట్టుకొని వెళ్ళిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇంకా ఆయన ఏం కలుస్తాడు జనాల్ని? ఒక్క ఛాన్స్ అని తిరిగాడు, ఒక్క ఛాన్స్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. తర్వాత మళ్ళీ ఓట్లు వేయడానికి అదే జనం పంపించేస్తారు కదా ఇంటికి. ఇంకేం మొహం పెట్టుకొని వస్తాడు జనం మధ్యలో జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు ఆయన గెలిపించి అసెంబ్లీకి వెళ్ళాలంటే ఒకరోజు ఆయన అసెంబ్లీకి వచ్చాడా? వచ్చిన ఒకరోజు కనీసం 11 సీట్లు ఇచ్చినది 11 నిమిషాలన్న అసెంబ్లీలో మీరు కూర్చున్నారా?
ప్రజల పక్షం ఎప్పుడైనా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి? ఎంతసేపు తన అక్రమాస్తుల్ని ఎక్కడ కాపాడుకోవాలనే ఉద్దేశం తప్ప వేరే ఉద్దేశం లేదు. ఈ రోజు అమరావతిలో అన్ని చెప్పి కమ్మోళ్ళ ఆస్తులు అని చెప్తున్నారు కదా మీరు. ఓపెన్ గా మీరు మా మాట చెప్పకపోయినా మీరు ఇందాక చెప్పారు కదా, ఈ రోజు 75% బీసీల భూములు ఉన్నాయి, ఎస్సీల భూములు ఉన్నాయి. బ్యాక్వర్డ్ క్యాస్ట్, ఈ రోజు బ్యాక్ బోన్ క్యాస్ట్ ఆఫ్ అమరావతి. ఈ రోజు అమరావతి బీసీలు ఎస్సీలు ఉన్నారు, ఎస్సీ కాన్స్టిట్యూన్సీ ఉంది అమరావతి. మీరు ఎలా చెప్తారు కులాల గురించి, మతాల గురించి? ఓకే చరణ్ సాయి గారు, మీకు చరణ్ సాయి గారు, మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇద్దాం. మోహన్ రెడ్డి గారు మీరు చెప్పండి. ఎస్టీలు ఆస్తులు అని చెప్తున్నారు కదా మన సోదరుడు. వీళ్ళు అమరావతి ప్రకటించక మునిపే మచిలీపట్నం సైడ్ రాజధానిని ఒకసారి చెప్పడం జరిగింది, మైలవరం సైడ్ ఒక రాజధానిని ఒకసారి చెప్పడం జరిగింది, తర్వాత ఇక్కడ రాజధానిని ఒకసారి చెప్పడం జరిగింది. ఈ జరిగే క్రమంలోనే చంద్రబాబు నాయుడు గారు లీక్ చేసి 25,000 ఎకరాల భూమి సేకరించేందుకు వీళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, వీళ్ళ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, ఇతరులు వీళ్ళకి కావాల్సినటువంటి పారిశ్రామికవేత్తలకు 25,000 ఎకరాలు అక్కడ భూమి సేకరించుకున్నారు కాబట్టి అక్కడ దళితులకి ఇవ్వాల్సినటువంటి కాంపన్సేషన్ కూడా ఇవ్వకుండా వీళ్ళు లాగేసుకున్నారు కాబట్టి ఆ భూములు డెవలప్ ఆ రోజు 4 లక్షలు పెట్టి కొన్నారు కాబట్టి ఈ రోజు 4,05,00,00,000 పోతుంది కాబట్టి దాన్ని ఎటు తిరిగి మేమే అక్కడ రాజధాని కట్టించాలి. జగన్మోహన్ రెడ్డి గారు కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా సర్వనాశనమైనా సరే మేము అక్కడ సక్సెస్ అయితే శాశ్వతంగా మేమే రాజకీయాల్లో ఉంటాము, మా పార్టీనే రాజకీయాలు ఉంటుందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా తీసుకోవడమే కాకుండా మా సోదరుడు అంటున్నాడు ఎస్సీలు బయట పెడతారు, ఎస్టీలు బయట పెట్టారని. ఎస్సీల ఇళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి అత్తగారిని ఇచ్చినారు, ఆయనకు తెలియమో. ఎస్సీల ఇళ్లకు వీళ్ళు అత్తగారిని ఇచ్చినారు, వీళ్ళు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకోండి. వాళ్ళతో ప్లేట్లు పంచుకొని తింటున్నారయ్యా మీరు. మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడుతుంటే మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీలే డ్రైవర్ని మర్డర్ చేసి ఇంటికి పంపించి డోర్ డెలివరీ చేసింది కూడా మీరే. గుంటూరు జిల్లా పల్నాడులో చేసినారు చూడు, దళితుల్లో తలకాయ పగలగొట్టి చంపినారు చూడు, పట్టపగలే భార్యకు బాగాలేదని చూపించుకోవడానికి వచ్చే 60 నరికి తల పగలగొట్టి చంపినారు చూడు. పట్టపగలే మంటలు చేసింది మనమే, రేపు చేసింది మనమే. జనాలు రేపు చేసి చెప్పాలని పట్టుకొచ్చి రేపు చేస్తున్నారు. చరణ్ సాయి గారు, చరణ్ సాయి గారు, చరణ్ సాయి గారు కామ్ డౌన్, కామ్ డౌన్. బజార్లో లేదు, హోమ్ మినిస్టర్ నియోజకవర్గం లేదు, లోకేష్ నియోజకవర్గం లేదు, చంద్రబాబు నాయుడు గారు. మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు ప్లీజ్ ఆపండి ఒకసారి. ఎక్కడ చూసినా రేపులమయమైపోయింది మీ పాలన. అదే నేను చెప్పాను, మటర్లో చేసింది మీరు. ఆళ్ళు సొంత చిన్న చెప్పింది మీరు కదా, నీ చెల్లెలు చెప్తున్నారు. మా చిన్న చెప్పిన ఇంట్లో ఏం జరిగిందో తెలుసుకోవడానికి పరిస్థితుల్లో మాట్లాడతావా? మీరెట్ట మాట్లాడతాయా? రామారావు చెప్పింది మీరు కదా, సిగ్గులే కదా మీరు ఆ మాట చెప్పడానికి. మీరు పట్టపగులు నట్ట నడిపేదాల్లో పట్టపగులు నట్టి పెడదాల్లో చెప్పులతో కొట్టించిన మళ్ళా మీకెట్లా నోరొచ్చింది? మీరు అలాంటి పార్టీ లాక్కున్నది మీరు, ఆయన ఫండ్స్ లాక్కున్నది మీరు, ఆయన కుటుంబానికి సర్వనాశనం చేసేయడానికి ప్రయత్నం చేసి హరికృష్ణను చంపించింది మీరు. హరికృష్ణ చావడానికి కారణం మీరే, మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు రోడ్డు పాలు కావడానికి కారణం మీరే. మాట్లాడే అర్హత లేదు, ఆ నైతిక హక్కు ఎప్పుడో కోల్పోయినారు. మీరు అంటున్నప్పుడు ఏదే జగన్మోహన్ రెడ్డి గారు తల్లిని చెల్లిని బయటికి పంపించారని, చంద్రబాబు నాయుడు గారు. మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు మీ మైక్ కట్ అవుతుంది, ప్లీజ్ ఒకసారి వినండి. మోహన్ రెడ్డి గారు వినండి, మన టాపిక్ డివేట్ అయిపోతుంది, మళ్ళీ మనం డిబేట్ పెట్టుకుందాం. అయితే ఇప్పుడు అసలు టాపిక్ వద్దాం. ఇప్పుడు ఇదంతా ఈ స్టోరీ అంతా మనం ఎందుకు నడుస్తోంది? జగన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కి ఎక్స్ సీఎం, ఆయన ఇక్కడ ఉండకుండా, ఆంధ్రప్రదేశ్లో ఉండకుండా బెంగళూరులో, హైదరాబాద్లో ఇక్కడ ఎక్కువ ఉంటారు. ఇప్పటి వరకు బెంగళూరులో ఎక్కువ ఉన్నారు, ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఉండబోతున్నారు అనే వార్తలతోనే మనం ఈరోజు ఇక్కడ డిబేట్ చేస్తున్నాం. సో దీని గురించి మాట్లాడుకుందాం. చెప్పండి మోహన్ గారు, మోహన్ రెడ్డి గారు, అంటే దీన్ని ఎలా చూస్తారు మీరు? మనం మళ్ళీ టాపిక్ వచ్చేసాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి టైమింగ్ వారానికి 7 రోజులు అయితే 5 రోజులు తాడేపల్లి ఉన్నారు. ఎక్కడండి ఆయన ఉండేది? ట్యూస్డే వెన్స్డే ఇక్కడ ఉంటున్నారు తాడేపల్లిలో, మిగిలిన రోజులు ఇప్పటి వరకు బెంగళూరులోనే ఉంటున్నారు. అది అందరికీ తెలిసిన విషయమే. ఆయన 5 రోజులు ఇక్కడ ఉండట్లేదు. అనుష గారు, మీకు టైం టేబుల్ ఉంటుందో లేదో, టైం టేబుల్ నాకు ప్రతిరోజు నాకు కేఎన్ఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు పిఏది నాకు వస్తుంటుంది, మీకు తెలిసిన లేదో. సోమవారం నేను పేపర్ నమ్ముకోలేదండి, ఆయన తాడేపల్లిలో ఉన్నారా లేదా అని మాత్రమే తెలుసుకుంటున్నాను.
మీరు పేపర్లు చూసి తెలుగుదేశంలో డిబేట్లలో మాట్లాడింది చెప్తే కాదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు సోమవారం సాయంత్రం అక్కడికి వచ్చే శుక్రవారం సాయంత్రం మళ్ళీ రిటర్న్ పోతున్నారు. ఒక ప్రతిపక్ష నాయకుడుగా రాష్ట్రంలో 2-3 రోజులున్నా కూడా సరిపోతుంది. పరిపాలన చేస్తున్నటువంటి వ్యక్తులు నిరంతరం 24 గంటలు ఆంధ్రప్రదేశ్ పరిపాలన చేస్తున్నటువంటి వ్యక్తులు ఉండాల్సిన సందర్భం ఉంటే స్పెషల్ ఫ్లైట్ చేసుకొని ప్రజల సొమ్మును శనివారం ఇక్కడ నుండి బయలుదేరి శుక్రవారం సాయంత్రం ఆడ దిగి మళ్ళీ సోమవారం ఉదయం వచ్చి ఇక్కడ దిగుతున్నారంటే ఎట్లమ్మా? వాళ్ళు కూడా మనకు దయాల వేదాలు వల్లించినట్టు లేదా? వాళ్ళ గురించి మా గురించి మాట్లాడితే వాళ్ళు మాట్లాడాల్సింది వాళ్ళు ఇక్కడ ఉండాల్సినటువంటి వ్యక్తులు ఇక్కడున్న కూడా వాళ్ళు పోయి అక్కడ సంపాదించిన అక్రవస్తులని దాచిపెట్టుకోవడానికి ఫ్లైట్ వేసుకొని పోతారు. ఇది కాకపోతే ఇంకా ఫ్లైట్ వేసుకొని విదేశాలకు పోతారు, ఆ విదేశాల్లో దాచిపెట్టి వచ్చారు. వాళ్ళు వచ్చి కూడా మమ్మల్ని కూడా మాట్లాడితే రాష్ట్రంలో గ్రామ స్థాయి నుండి రాజధాని వరకు మొత్తం దోపిడీ చేసేస్తున్నారు. రాష్ట్రంలో కార్యకర్త నుండి లీడర్ వరకు సర్వనాశనం చేస్తున్నారు. మద్యం అయితే 1,70,000 బెల్ట్ షాపులు పెట్టి రాష్ట్రాన్ని లూటీ చేసి చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు తాపేది మరిపి వాళ్ళు రాష్ట్రం మీద పడి వాళ్ళు రేపులు, మానభంగాలు, దోపిడీలు, దొంగతనాలు చేస్తున్నారు. గంజాయి కాలేజీల్లో, స్కూళ్ళల్లో గంజాయి కూడా అలవాటు చేయించినారు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత. అప్పుడు ఎక్కడన్నా ఒకరో ఇద్దరు దొరికే వాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు. వీళ్ళు నిరంతరం ప్రతి స్కూల్లో, ప్రతి కాలేజీలో, ప్రతి హాస్టల్లో గంజాయి దొరుకుతుంది, ప్రతి హాస్టల్లో రేపులు జరుగుతున్నాయి, ప్రతి కాలేజీ. చరణ్ సాయి గారు వెయిట్ చేయండి ఒక్క నిమిషం. చరణ్ సాయి గారు నేను మీ దగ్గరికి వస్తాను. చిన్న పిల్లలకు అన్నం పెట్టలేని దౌర్భాగ్య పాలన చేస్తున్నారు. దాన్ని చిన్నపిల్లల అన్నంలో కూడా మోసాలు చేస్తున్నారు, దానికి కూడా లూటీ చేస్తున్నారు, దానికి కూడా దోపిడీ చేస్తున్నారు. దానికి పురుగులు పట్టినటువంటి అన్నం పెట్టి వాళ్ళ పిల్లలు రోడ్లలోకి వచ్చి ప్లేట్ తీసుకొని నేలకేసి కొడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మా మామయ్య జగన్మోహన్ రెడ్డి బ్రహ్మాండమైనటువంటి మెనూ పెట్టి సాకినాడని చెప్పి పిల్లలు అంటుంటే, వీళ్ళు వచ్చిన తర్వాత కనీసం గవర్నమెంట్ కాలేజీలు, స్కూల్లో పోవాలంటే దండం పెట్టే పరిస్థితి తీసుకొచ్చినారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అక్కడ సీట్లు దొరికే పరిస్థితి లేదు గవర్నమెంట్ స్కూళ్ళల్లో. ఈ రోజు స్కూల్ ప్రతి 30,000 మంది దాదాపు డ్రాప్ అవుట్ అయిపోయినారు. ఎక్కడ వీళ్ళు పరిపాలన చేస్తున్నారు? వీళ్ళ పరిపాలన బాగలేదు కాబట్టి, పరిపాలన చేయలేరు కాబట్టి, వీళ్ళు రాష్ట్రం వదిలిపెట్టిపోతున్నారు. మోహన్ రెడ్డి గారు 30,000 మంది సాక్షి పేపర్లో రాశారా డ్రాప్ అవుట్ చేయాలని? మోహన్ రెడ్డి అన్న ఈటీవీలో తమ్ముడు, నువ్వు సాక్షి పేపర్ చదివి ఇక డిబేట్ లో మాట్లాడదు దయచేసి. జరుగుతున్నటువంటి పరిణామాలు బట్టి చూస్తా గంజాయి నిచ్చలు విడిపోయిందయ్యా. మీ నియోజకవర్గాల మినిస్టర్ ఉన్నటువంటి మీ లోకేష్ గారు పక్కన జరుగుతుంది గంజాయి. మీ అనకాపల్లి మీ హోమ్ మినిస్టర్ గారు మోహన్ రెడ్డి గారు మోహన్ రెడ్డి గారు మీ మైక్ కట్ అవుతుంది. మీరు ఉండండి, మళ్ళీ మీకు టర్న్ వస్తుంది. మాట్లాడేవండి చరణ్ సాయి గారిని. కల్తీ మద్యం తయారు చేసి విదేశాలకు ట్రాన్స్ఫర్ చేసుకున్నటువంటి వ్యక్తులు మీరు కూడా మాట్లాడితే తమ్మలపల్లి కల్తీ మద్యం తయారు చేసి విదేశాలకు కూడా ట్రాన్స్ఫర్ చేసిన దేశంలో కాక రాష్ట్రంలో కాక దాన్ని కూడా తప్పించుకొని మా వాళ్ళని అరెస్ట్ చేస్తే బయట పోతుందని చెప్పి మా జోగి రమేష్ అరెస్ట్ చేశారు. మీ వాళ్ళని తప్పించినారు. మీరు మాట్లాడితే ఎట్లా సోదరా? అంటే అధికారి మోహన్ రెడ్డి గారు మీ మైక్ కట్ అవుతుంది, కాసేపు ఆగండి. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత విచ్చలవిడిపై రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే కార్యక్రమం పెట్టారు కాబట్టి, రాష్ట్రాన్ని లూటీ చేసే కార్యక్రమం పెట్టారు కాబట్టి. మోహన్ రెడ్డి గారు, చరణ్ సాయి గారు కాసేపు వెయిట్ చేయండి. మీ ఇద్దరు పాపిరెడ్డి గారు మీరు చెప్పండి, ఫైనల్ గా ఏం చెప్తారు? అంటే 3 రాజధానుల్లో ఎక్స్ సీఎం గారు వేస్తున్న మకాం గురించి ఫైనల్ గా మీరేం చెప్తున్నారు? ఇప్పుడు ఒక్కటే మేడం, ఇవాళ ఈ రాజకీయ పార్టీలు కానీ రాజకీయ నాయకులు కానీ వాళ్ళకు ప్రజా జీవితం ఉంటుంది, తర్వాత ప్రైవేట్ జీవితం కూడా ఉంటుంది. ఒకటి. రెండోది ఏంటంటే మీరు అన్నట్టుగా ఒక జగన్మోహన్ రెడ్డి కాదు, మేము ఇక్కడ హైదరాబాద్లో ఉంటాం కాబట్టి మేము చూస్తుంటాం. పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ ఇక్కడ హైదరాబాద్లో ఉంటారు. చంద్రబాబు గారు ఆయన అపోజిషన్ లీడర్ ఉన్నప్పుడు 2019-24 చాలా రోజులు ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాడు. లోకేష్ బాబు గారు కూడా ఇక్కడనే ఉన్నారు. ఇప్పుడు ఉన్నంత మాత్రం తప్పు కాదు అది. సరే, అక్కడ పని ఉన్నప్పుడు పోతారు, లేకుంటే వస్తారు. తర్వాత ఒకటేంటంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాదు కాబట్టి ఆయన రోజు అమరావతిలో ఉండాల్సిన అవసరం, తాడపల్లి కూడా ఉండాల్సిన అవసరం లేదు. రెండోది ఏంటంటే, ఆయన బెంగళూరు పోయినా లేకపోతే హైదరాబాద్కి వచ్చినా ఎక్కడికి వచ్చినా ఆయన రాజకీయాలు చేస్తాడు, రాజకీయాలు చేయకుండా ఉన్నాడు. అట్లాగే చంద్రబాబు గారు కూడా తాడపల్లిలో ఉన్నా లేకపోతే హైదరాబాద్కి వచ్చినా ఢిల్లీకి పోయినా ఎక్కడికి పోయినా కూడా రాజకీయాలు చేస్తారు. రాజకీయాలే వాళ్ళకి ఇంపార్టెంట్, వాళ్ళకి అదే లైఫ్ కాబట్టి
ఎక్కడ రాజకీయ ఇప్పుడు ఇక్కడికి వచ్చినంత మాత్రాన ఇప్పుడు ఒకవేళ మీరు అన్నట్టు ఆయనే లోటస్ పాండ్ కూర్చుంది హైదరాబాద్ అంటే లోటస్ పాండ్ లో కూర్చుంది కూడా ఆయన ఆంధ్ర రాజకీయాల గురించి ఆలోచిస్తారు. ఇక్కడ తెలంగాణ గురించి రాజకీయాల గురించో లేకపోతే ఏదైనా గురించి ఆలోచిస్తారు. అట్లాగే ఒకవేళ చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండి ఆయన ఇంటికి జూబ్లీస్కి వచ్చినప్పటికీ కూడా ఆయన ఇంట్లో కూర్చుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి ఆలోచిస్తారు. కాబట్టి వాళ్ళు ఆ రాజకీయాలు వాళ్ళకి ముఖ్యం కాబట్టి రాజకీయాలు వాళ్ళు చేస్తారు. వాళ్ళు ఎక్కడున్నా ఢిల్లీలో ఉన్నా, బెంగళూరులో ఉన్నా, చెన్నైలో ఉన్నా, హైదరాబాద్ ఉన్నా కూడా వాళ్ళు రాజకీయాలు నేర్చుకోరు. ఒకటేంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాదు కాబట్టి రోజు ఉండాల్సిన అవసరం ఆయనకు లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉన్నారు కాబట్టి ఆయన పరిపాలన చేయబట్టి ఆయన ఉంటుంది. ఎప్పుడన్నా ఈ వ్యవస్థలు లోపాల గురించి మాట్లాడేటప్పుడే అపోజిషన్ లీడర్స్ వస్తారు. పాపిరెడ్డి గారు లీడర్ రోమింగ్ లో ఉంటే క్యాడర్ కన్ఫ్యూజన్ లో ఉంటుంది కదా. లీడర్ రోమింగ్ ఏది మన క్యాడర్ కన్ఫ్యూజింగ్ ఉండదు. అది స్ట్రక్చర్ ఒక్కొక్క పార్టీ ఒక స్ట్రక్చర్, తెలుగుదేశానికి ఒక స్ట్రక్చర్ ఉంటుంది, వైసీపీకి ఒక స్ట్రక్చర్ ఉంటుంది, జనసేనకు ఒక స్ట్రక్చర్ ఉంటుంది, బీజేపీ ఆ స్ట్రక్చర్స్ బట్టి నడుస్తుంటే ఇప్పుడు మోడీ గారు దేశం అంతా తిరుగుతుంటారు. ఢిల్లీలో ఉంటాడు ఆయన, ఢిల్లీలో ఉంటాడు ఎప్పుడు తిరుగుతుంటాడు ఆయన, బీజేపీ నడుస్తూనే ఉంటుంది. అట్లాగే మిగతా రాష్ట్రాలలో కూడా ముఖ్యమంత్రులు ఆయన దేశానికి ప్రధానమంత్రి కాబట్టి అదే మేడం. ఇప్పుడు ఈయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఆయన దేశానికి ముఖ్యమంత్రి అంటే ఆయన ఢిల్లీలో ఇప్పుడు మీ ఆర్గ్యుమెంట్ ప్రకారం ఢిల్లీలో ఉండేవాడు ఢిల్లీలో ఎందుకు ఉంటాడు, తిరుగుతూ అంటాడు. అట్లనే వీళ్ళు కూడా అవసరం తిరుగుతుంటారు. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే ఆయన ఇక్కడికి వచ్చుడు అక్కడ పోవడం కాదు, ప్రతిపక్షంగా ఆయన ఎంతవరకు ఎఫెక్టివ్ గా పనిచేస్తున్నాడు. నేను 2024లో ఎందుకు ఓడిపోయినా, ఏ కారణాలతో ఓడిపోయినా, నేను 1924 టైంలో ఏం తప్పులు చేసినా ఆయన ఆత్మవిశ్వాసం చేసుకుని ఆయన ముందుకు పోతే ఆయనకు ఫ్యూచర్ ఉంటుంది, లేకపోతే లేదు. ఇప్పుడు ఆయన నిజంగానే బెంగళూరు, హైదరాబాద్ పోతే తెలుగుదేశానికి లాభం, లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న గవర్నమెంట్ కి లాభం కదా. కాబట్టి ఇంకోటి ఏంటంటే ఆయన పదే అంటున్నాడు ఇప్పుడు డబ్బుల కోసం, ఆస్తుల కోసం అంటే అందరి మధ్య కూడా అందరూ కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అందరూ కూడా బాగానే సంపాదించారు. ఇప్పుడు ఆ మాటకు వస్తే చంద్రబాబు నాయుడు గారు రిచెస్ట్ సీఎం ఇన్ ఇండియా, అది ఆయన పేపర్ రాసిన, నేను పైనీర్ పేపరే రాసింది మొత్తం పైసా రిచెస్ట్ సీఎం ఇన్ ఇండియా అని. కాబట్టి అందరి దగ్గర కూడా డబ్బులు ఉన్నాయి, అందరు దాచుకున్నారు, బాగానే ఉన్నది, ఎవరికి డబ్బులు ఏమి లేవు. ఆ విషయాలు వ్యక్తిగత విషయాలు మాట్లాడితే ఏ రెండు పార్టీలకు కూడా అసలు విషయం రాదు. కాబట్టి ఒకటి ఏంటంటే ప్రతిపక్షంగా జగన్మోహన్ రెడ్డి ఎఫెక్టివ్ గా ఉన్నాడా లేడా ఉంటే ఆయన రేపు 29 ఎలక్షన్లలో ఎఫెక్టివ్ గా పోగలుగుతాడు, లేకపోతే ఫెయిల్ అవుతాడు. అవును, నిజంగా మీరు చెప్పినట్టు పాపిరెడ్డి గారు రాజకీయాలు అక్కడి నుంచే ఉండి చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ ఏంటంటే హైదరాబాద్లో ఉండేది ఆయన లోటస్ పాండ్లో షర్మిల గారు ఉంటున్నారు కాబట్టి ఆ ఆస్తిని కాపాడుకోవడం కోసమే ఆయన అక్కడికి వెళ్తున్నారని, అలాగే బెంగళూరులో ఆయన అక్రమాస్తుల్ని పరిరక్షించుకోవడానికో బిజినెస్ చేసుకోవడానికో ఆయన అక్కడ ఉంటున్నారు అనే ఒక కన్ఫ్యూజన్ ప్రజల్లో ఉంది కాబట్టి మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఒకటి మేడం, ఈ ఆస్తులు ఇవన్నీ కూడా నిజంగా వాస్తవంగా చూస్తే అందరూ కూడా బాగానే సంపాదించారు, ఎవ్వరేం తక్కువ సంపాదించలేదు, ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మీరు ఆ విషయం పక్కకు ఎందుకు పెడతారు? నేను చెప్తాను పైనీరు నేను చెప్పేది అమ్మా, పైనీర్ అనే ఒక ఇంపార్టెంట్ ఇంగ్లీష్ పేపరు 15-20 ఏళ్ల కిందనే చంద్రబాబు గురించి రిచెస్ట్ సీఎం ఇన్ ఇండియా. ఇప్పుడు తెలుసు, నా దగ్గర చంద్రబాబు గారు నాకన్నా 2-3 ఏళ్ళు ఇస్వి యూనివర్సిటీలో సీనియర్. ఆయన రాజకీయాలకు వచ్చినప్పుడు మామూలు మనిషి. కాబట్టి ఇవన్నీ ఆస్తులు, ఇప్పుడు ఇవన్నీ సరే ఆయన వ్యాపారం చేసి సార్ మీకు నాకు తక్కువ ఆస్తులు ఉన్నాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి తక్కువ ఆస్తులు లేవు, చంద్రబాబు నాయుడు గారికి తక్కువ ఆస్తులు లేవు. ఇవన్నీ సమస్యలు నేను చెప్పేది ఏంటంటే వ్యక్తిగతంగా పోతే ఇవన్నీ సమస్యలు వస్తాయి. దాచుకున్నారు అంటే వాళ్ళు వైసీపీ వాళ్ళు కూడా టీడీపీ అదే అంటారు, టీడీపీ వాళ్ళు వైసీపీ అని అంటారు. దాని మీద మీరు నేను భాగస్వాములు కావాల్సిన అవసరం లేదు, పార్టీలు అనుకుంటాయి. కానీ ఒకటి ఏంటంటే మనం నిష్పక్షపాతంగా మాట్లాడుకున్నప్పుడు నేను చెప్తున్నా, నేను సుదీర్ఘంగా 40 ఏళ్ళు రాజకీయాలు చూసిన, అంటే నేను రాజకీయాలపై ఎప్పుడు పోటీ చేయలేదు, రాజకీయాలు చూసిన వాళ్ళగా చెప్తున్నా. అన్ని రాజకీయ పార్టీలు కూడా బాగా సంపాదించినాయి. ఇదే తెలుగుదేశానికి 2 పాఠశాలలు ఉన్నాయి. తెలుగుదేశం ఎన్టీ రామారావు ఉన్నప్పుడు 1 తారీఖు ఉండే, చంద్రబాబు గారు వచ్చిన తర్వాత 1 తారీఖు ఉన్నది, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత నుంచి వెళ్ళి అనేకమైన అన్ని చెప్తారు. ఇవన్నీ వాస్తవాలు, అవి మనకి అన్ని చరిత్ర గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. కానీ అందుకోసం నేను చెప్పేది ఏంటంటే మీరు ఇటువంటి వ్యక్తిగత అంశాలు పోతే దాని అన్ఎండింగ్ ఉంటుంది. వీళ్ళు అంటారు, వీళ్ళు అంటారు. కాబట్టి
అపోజిషన్ లీడర్గా ఎఫెక్ట్గా పనిచేస్తే ఆయనకు లాభం అయితే లేకపోతే నష్టం అవుతుంది, అంతకని ఇంకా జరిగేది ఏమి లేదు. ఓకే చరణ్ సాయి గారు, ఫైనల్గా మీరేం చెప్తారు? విన్నారు కదా పాపిరెడ్డి గారి మాటల్ని. మేడం రెడ్డి గారు చెప్పిన మాట నేను ఒక మాట చెప్తాను మేడం. ఈ రోజు విజన్ 2020 అన్నప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు నవ్వారు. ఈ రోజు హైదరాబాద్ కి ఆస్తి ఎవరన్నా ఇచ్చారంటే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తెలంగాణ ప్రజలు గర్వంగా చెప్పుకుంటా ఉన్నారు. ఒక పక్కన ఈరోజు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు లోటస్ పాండ్ లో ఉన్న తన చెల్లిని ఎలాగో పంపించలేని, అక్కడికి వెళ్తే వాళ్ళ ప్రాణ భయంతో ఈ లోటస్ పాండ్ నుంచి బయటకు వెళ్తారనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ వెళ్తున్నారు తప్ప వేరే ఉద్దేశం లేదు. ఇన్నాడు లోకేష్ గారి గురించి మాట్లాడారు కాబట్టి నేను చెప్తా ఉన్నా, లోకేష్ బాబు ఏదైతే పాదయాత్రలు ఇచ్చాడో ప్రతి మాటను నిలబెట్టుకున్నాడు, ప్రజల పక్షాన్ని నిల్చున్నాడు. ఈ రోజు ప్రజా దర్బార్లో ప్రజల సమస్యలు నేరుగా తను తెలుసుకొని అధికారులకు చెప్పి ఆ సమస్యలన్నీ కూడా దగ్గరుండి దాన్ని క్లియర్ చేస్తున్న బాధ్యత నారా లోకేష్ గారు తీసుకుంటా ఉన్నారు. కేవలం జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర కాదు, పొరుగుదండాల యాత్ర చేసినా ఇంకొకసారి ఛాన్స్ ఇచ్చే అవకాశం రాష్ట్రంలో ఎక్కడా లేదు. ఆ విషయం జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అర్జెంట్ గా మోహన్ రెడ్డి అని ఏదైనా ఇవ్వగలిగితే సలహా జగన్మోహన్ రెడ్డి గారికి, ఈరోజు క్రెడిట్ షేర్ అనే డిసార్డర్ తో బాధపడతా ఉన్నారు. దయచేసి దానికి ఏదైనా మందులు ఏర్పాటు చేయగలిగితే మీరు ఆ మందులు ఏర్పాటు చేయండి తప్ప ఇలాంటి లేని ఉన్న పిచ్చి మాటలు మాట్లాడొద్దని మేము కోరుకుంటా ఉన్నాం. మోహన్ రెడ్డి గారు, ఫైనల్ గా చెప్పండి, జగన్ మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ఎప్పుడు ప్రారంభమవుతుందని మీరు అనుకుంటున్నారు? క్విక్ గా చెప్పండి. ఉండొచ్చమ్మా, 90% సంవత్సరం నవంబర్ నుండి ఉంటుంది. వినిపిస్తుందమ్మా? ఇప్పుడు వినిపిస్తుంది, రిపీట్ చేయండి. మోహన్ ఉంటుంది. కానీ సాయి గారు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు పొల్లు దండాలు పాదయాత్రలు ఇంకొక యాత్రలు కాదు. ఇప్పుడు ఎన్నికలు జరిపినా కూడా వీళ్ళు పడిపోతారని, 90 సీట్లు ఓడిపోతారని చెప్పి వీళ్ళకి సర్వే ఇచ్చినటువంటి సర్వే వీళ్ళు చేయించుకున్న సర్వేలోనే వచ్చింది. అది తెలుసుకోకుండా ఏదేదో భ్రమపడిపోతున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లు వచ్చినాయి కదా, మేము 11 ఏళ్ళు మళ్ళీ 15 ఏళ్ళు మేమే అధికారం ఉంటాం, కలిసి ఉంటే అధికారం ఉంటాం అనుకుంటారు. బాగా నేను మాట్లాడలేదు కదా, వీళ్ళు భ్రమపడుతున్నారు. ఏం భ్రమపడుతున్నారు? ఈవీఎంను మార్చినాం కదా, ఈవీఎంను మార్చింటే జగన్మోహన్ రెడ్డికి 40% వచ్చినా కూడా 11 సీట్లే చేసినా కదా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడుగా చంద్రబాబు నాయుడు 5 పీకేసి తగ్గిపోతారన్నారు కదా. ఈ రోజు ఆ ప్రతిపక్షం లేకుండా చేయాలనే ఆలోచనలో భాగంగా ఉద్దేశాన్ని పెట్టుకొని ఢిల్లీ నుండి గల్లీ వరకు వీళ్ళు ప్లాన్ వేసుకొని 11 సీట్లకు వచ్చేట్టుగా చేసినటువంటి చరిత్ర వీళ్ళదైతే, జగన్మోహన్ రెడ్డి గారు రేపు కళ్ళు మూసుకున్నా కూడా వీళ్ళు ముగ్గురు కలిసి ఉమ్మడిగా వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారన్న విషయాన్ని వీళ్ళు తెలుసుకోలేకుండా భ్రమపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అడుగు పెడితే తండోపతండాలుగా జనాలు వస్తుంటే వీళ్ళు బయటకు పోతే ఈగలు తోలుకున్నట్టుంది. రోడ్డమ్మడి ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి పైన ఎవరి పైన జనాలు వచ్చే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు బయట అడుగు పెడతారంటే భయపడుతున్నారు. వీళ్ళు భయపడిపోయి జగన్మోహన్ రెడ్డి గారికి రానికుండా పోలీసులు పెట్టి, నిన్నైతే నెల్లూరుకు పోయేటప్పుడు ఒక్కొక్కరికి ₹1,00,000 ఫైన్ అంట. జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ పోతే ₹1,00,000 ఫైన్ అంట. పోలీసులు పోయి ముందే అనౌన్స్ చేసుకుంటే తిరుగుతున్నారు. వీళ్ళు ఎంత తిరిగినా వేల మంది కాదు కదా, లక్షల్లో వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతుంటే దాన్ని చూసి భరించలేక వీళ్ళు వ్యక్తిగతంగా తల్లిని, చెల్లిని, బాబాయ్ని రకరకాల ప్రయత్నాలు చేసుకుంటూ వచ్చినారు. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎన్ని చెప్పినా కూడా వీళ్ళలాగా మేము తప్పించుకొని ఏ కేసును కూడా తప్పించుకొని బాధ్యత లేకుండా చేయాలి. సిబిఐ కేసును కూడా ఎదుర్కొన్నాం. వీళ్ళు సిబిఐని రాష్ట్రానికి రావద్దని చెప్పి క్యాబినెట్ లో తీర్మానం చేసినటువంటి వీళ్ళ నాయకుడు వీళ్ళు రాష్ట్రం గురించి, కేసుల గురించి, రాష్ట్ర చరిత్ర గురించి, రాష్ట్రానికి మేలు గురించి మాట్లాడేటట్లుతుంది. మా వీళ్ళు రాష్ట్రంలో 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన పేరు చెప్పుకోవడానికి ఒక్క పథకం లేనటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా అభివృద్ధి చేసినామంటే ఎట్లవుతుంది? అది ఏది చేసినా రాజశేఖర రెడ్డి గారు మన పాయింట్ డివేట్ అయిపోతుంది. మోహన్ రెడ్డి గారు ఇక్కడ తెలంగాణ, ఇక్కడ కర్ణాటక ఉన్నటువంటి పథకాల పేర్లు తెచ్చుకొని ఆంధ్రప్రదేశ్ లో వాటిని కూడా సూపర్ ఫెయిల్యూర్ అయినాక సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పి 2 మీటింగ్లు పెట్టి ఆ మీటింగ్లకు జనాలు దాకపోతే మోహన్ రెడ్డి గారు మళ్ళీ మరో డిబేట్ లో మళ్ళీ మనం కలుద్దాం. మోహన్ రెడ్డి గారు మళ్ళీ మాట్లాడుకుందాం. ఈ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల గురించి టాపిక్స్ చాలా ఉన్నాయి మాట్లాడడానికి. మనం మళ్ళీ కలుద్దాం. ఈరోజు ఈ డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు మోహన్ రెడ్డి గారికి, పాపిరెడ్డి గారికి, అలాగే చరణ్ సాయి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలండి. మళ్ళీ కలుద్దాం. జగన్ మోహన్ రెడ్డి గారు వేసిన 3 రాజధానుల్లో క్యాంపింగ్ అది వైఎస్ఆర్సీపీ కంబ్యాక్కి బ్లూ ప్రింట్లా కనిపిస్తోంది. ఎల్లప్పుడూ ప్రజల కోసం వైకే నెట్వర్క్. దిస్ ఇస్ అనుష సైనింగ్ ఆఫ్.